38,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి గిఫ్ట్గా ఇచ్చిన మంచి జవహర్లాల్ నెహ్రూ. 38,000 స్క్వేర్ కిలోమీటర్స్, ఆల్మోస్ట్ సైజ్ ఆఫ్ హర్యానా అని చెప్పొచ్చు, పంజాబ్ చెప్పొచ్చు, కాదు లే లదాఖ్ ఇచ్చేసారు గిఫ్ట్. మీరు ఒక గెస్ట్ ఇంటికి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళినప్పుడు నేను షూస్ వేసుకొని మీ ఇంటి లోపల వస్తానంటే సారీ ఆయన షూస్ బయట పెట్టాలి కాదు, నేను వస్తాను మీ ఇంటికి వస్తాను, నేను షూస్ వేసుకుంటాను, ఏం చేసుకుంటాను. యు ఆర్ ద గెస్ట్ ఆఫ్ ద గాడ్. అప్పుడు అక్కడున్న ఆచారాన్ని పాటించాలి. సింపుల్. అక్కడ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు ఫాలో దాట్. మీకు నచ్చకపోతే మీరు వెళ్ళకండి, ఫినిష్డ్. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఆర్మీ ఈజ్ టోటలీ ఇంటూ పాలిటిక్స్. షబాజ్ షరీఫ్ కన్నా ఎక్కువ పాలిటిక్స్ అసీం మునీర్ ఆడతారు. ఆలోచించండి. అండ్ ఈ సపోజ్ టు బి ఫీల్డ్ మార్షల్ అంటారు కదా, అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది కానీ ఆర్మీకి ఓ దేశం ఉంది, పాకిస్తాన్ అని. రాహుల్ గాంధీ మన ఆర్మీని చైనా వాళ్ళు వచ్చి కొట్టారు అని చెప్పారు. సుప్రీంకోర్టు అడిగారు, మీరు అక్కడ ఉన్నారా, కొట్టినప్పుడు మీరు అక్కడ ఉన్నారా అని అడిగారు. ఇట్లాంటి లూజ్ లాంగ్వేజ్ యూస్ చేసి మీరు ఒక రోడ్ సైడ్ గుండా కాదు, యూఆర్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 195వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం మన నేషనల్ రౌండప్ లో మొదటి అంశము పొలిటికల్ అంశమే తీసుకుందాం సార్. రాఘవ్ చడ్డా మొన్నటి నుంచి, అంటే ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన, 15-20 రోజుల నుంచి కూడా ఆయన బయటకు వచ్చి ఓకల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆయన్ని రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా ఆయన్ని రిమూవ్ చేసినప్పటి నుంచి కూడా ఆయన, నేను పోరాడుతాను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా అని మాట్లాడుతూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన మాత్రమే కాదు, ఇంకో 6 రాజ్యసభ ఎంపీలు కూడా జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు సంబంధించి ఆల్మోస్ట్ బీజేపీలో విలీనం అయినట్టుగానే భావించాలేమో. 2/3 మెజారిటీ అని అంటారు కదా, ఇదివరకు కూడా అట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి. సో ఇంతకుముందు స్వాతి మలీవాల్ గురించి మనం చాలా సార్లు మాట్లాడాం సార్. స్వాతి మలీవాల్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అనేక విషయాలు, కుమార్ విశ్వాస్, ఇట్లాంటి వాళ్ళు కేజ్రీవాల్ చెప్పిన మాటలు, కేజ్రీవాల్ గురించి అనేక విషయాలను ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు ఆ బాటలో రాఘవ్ చడ్డా వచ్చారు. రాఘవ్ చడ్డా ఇస్ నిజంగా మాట్లాడితే పంజాబ్ లో, అండ్ ఆయన బాగా వెల్ రెడ్, చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని ఆయనే చెప్తున్నాడు ఇంతకు ముందంతా కూడా ఆమ్ ఆద్మీలో ఉన్నందుకు. సో ఎట్లా చూడాలి రాఘవ్ చడ్డా జాయిన్ అవడం వల్ల? ఏంటి భారతీయ జనతా పార్టీకి లాభమా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ నిజంగా చాలా నష్టపోబోతోందా? బీజేపీ స్ట్రాటజీ ఏంటి దీంట్లో? సాయి గారు, మనం ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తే రాఘవ్ చద్దా ఐ థింక్ ఇస్ 11th or 12th సాయి గారు. ఓకే, 11-12 మంచి పార్టీ నుంచి ఎటువంటి, ఎందుకంటే మీకు గుర్తుంటుంది, పార్టీ మొదలైనప్పటి నుంచే చాలా మంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. యూ కెన్ టేక్ యునో కుమార్ విశ్వాస్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీ యోగేంద్ర యాదవ్ గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద పార్టీ. అట్లాంటి మీరు వెళ్తూ స్వాతి మలీవాల్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్, ఆమెను కొట్టారు కూడా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో. ఆలోచించండి అంత. సో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక పర్సనాలిటీ డ్రివన్ పార్టీ అయిపోయింది సార్, చాలా క్లియర్ అది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కి ఒక రాహుల్ గాంధీ లాంటి యాటిట్యూడ్ వచ్చేసింది. మీ మైసెల్ఫ్ ట్రంప్ లాంటి యాటిట్యూడ్ అనమాట. నేనే అన్ని నడుపుతాను, నేనే అన్ని చేస్తున్నాను, మిగతా ఎవరు ఏం చేయట్లేదు అని చెప్పేసి. సో ఆటోమేటిక్లీ అట్లాంటి ఒక యాటిట్యూడ్ వచ్చినప్పుడు ఇది వాళ్ళ తప్పు కాదు. అట్లాంటి పార్టీస్, వన్ మ్యాన్ పార్టీలు ఇదే అవుతుంది సార్ గారు. మీరు చూసుంటారు. ఐ మీన్, మీరు అఖిలేష్ యాదవ్ చూడొచ్చు, మీరు మమతా బెనర్జీని చూడొచ్చు, మీరు శరద్ పవార్ని చూడొచ్చు. ఇట్లాంటి వన్ మ్యాన్ పార్టీ. అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. వాళ్ళ నెహ్రూ ఫ్యామిలీ, వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, లేకుంటే వాళ్ళకన్నా, ఇన్ఫాక్ట్ నేను రాఘవ్ చద్దా ఏ రోజు దీని గురించి క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు, ఆ రోజు పొద్దున ఒక ట్వీట్ చేశారు. అండ్ హీ రిపీటెడ్ సేమ్ ట్వీట్ ఇన్ ద ఈవినింగ్ అన్నమాట. నేనేం చెప్పానంటే, డోంట్ ట్రై టు బి స్మార్టర్ దాన్ యువర్ లీడర్. ఓకే, ఏ రోజు మీరు మీ లీడర్ కన్నా స్మార్ట్ అయిపోతారో ఆ లీడర్ ఇన్సెక్యూర్ అయిపోతారు. రాహుల్ గాంధీ కూడా చూడండి, మీరు రాహుల్ గాంధీ కన్నా సపోజ్ గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు, టామ్ వడక్కన్ లాంటి వాళ్ళు, ఈవెన్ శశి థరూర్ లాంటి వాళ్ళు, వెన్ దే ట్రై టు బి స్మార్టర్ దాన్ రాహుల్ గాంధీకి ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. ఏంటంటే నాకనేది స్వైన్ అవుతున్నాడు ఎక్కువ, మళ్ళీ నా సంగతి ఏంటి పార్టీలో అని చెప్పేసి, నేనే లీడర్ కదా, నేనే పార్టీ కదా అంటారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ కేజ్రీవాల్ పవర్లో ఉన్న దాకా సాయి గారు ఢిల్లీలో ఆయనకి ఆ షేర్ పవర్ ఉండే, ఆయన దగ్గర ఒక ఆరా క్రియేట్ చేసిండు ఆయన చుట్టూ. నేనే అన్ని నడుపుతాను, నేనే అన్ని చేస్తాను. ఈవెన్ దో హీ బ్యాక్డ్ అవుట్ ఫ్రమ్ ఆల్ హిస్ ప్రామిసెస్. మీకు గుర్తుంటుంది,
నేను కార్ తీసుకోను, నేను గవర్నమెంట్ ఇల్లు తీసుకోను, షీష్మాయిల్ కట్టిండు, ఎంత కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మీరు చూసారు. సో పార్టీలోనే అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయారు. అండ్ మీరు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, యోగేంద్ర యాదవ్ కానీ మీరు జోకర్ అని చెప్పొచ్చు, లేకుంటే ఇంకైనా చెప్పొచ్చు, కానీ బట్ దే హ్యాడ్ వాల్యూ ఇన్ ద పార్టీ. అది అన్నా హజారే గారు మొదలుపెట్టిన మూమెంట్ ఇది. ఆ మూమెంట్ని హైజాక్ చేసి తీసుకెళ్ళిందే అరవింద్ కేజ్రీవాల్ చేశారనమాట. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పార్టీలో వచ్చిన లీడర్ చాలా మంది యూనో వాళ్ళకు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది సాయి గారు, ఇదేంటి వీడు ఏం చేస్తున్నాడు, వై షుడ్ ఐ స్టే ఇన్ ద పార్టీ అని చెప్పి చాలా మటుకు ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ గ్రూప్ ని కూడా G7 అని సారీ నాకు ఎప్పుడు ఒక మాట నాకు అనిపిస్తుంటుంది సార్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆయన నిజంగా అన్నా హజారే మూమెంట్ తర్వాత నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ అంతా కూడా ఒక సామాన్యుడి లాగా కనిపించడం, ఆమ్ ఆద్మీ అనే పేరు చెప్పి దాని తగ్గట్టుగా ఓ మఫ్లర్ చుట్టుకొని ఓ వ్యాగనార్ లో వచ్చి ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. సో ఆ రోజుల్లో ఒక కామన్ మ్యాన్ లాగా నిజంగా ఆయన చాలా నిజాయితీ పరుడు అన్నట్టుగా ఒక కలరింగ్ ఇచ్చాడు. తర్వాత శీష్ మహల్ ఇవన్నీ మీరు చెప్తున్నారు కరెక్ట్. అయితే ఒక విషయం ఉంది ఇందులో, మిగతా ఇప్పుడు ఇందాక కంపేర్ చేసిన వాటిలో అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీయో లేకపోతే మిగతా ఏ పార్టీ నాయకుడైనా వీళ్ళందరూ ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక దానికి డిఎన్ఏ ఉంది ఆ పార్టీలకు సంబంధించి, వాళ్ళ ఫాదర్ వాళ్ళకి సంబంధించినటువంటి లెగసీలు, దాన్ని ఏమంటారు, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక లెగసీ అయితే ఉంది, అది పాజిటివ్ ఆర్ నెగటివ్. బట్ వేరస్ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాడు కామన్ మ్యాన్ అని చెప్పి వచ్చి ఇలా బిహేవ్ చేయడం వల్ల ఎక్కువ హర్టింగ్ గా అనిపిస్తుంది కదా, ఎక్కువ దేశంలో చాలా మందిని మోసం చేసినట్టు కదా. తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు ఓపెన్ గా దే ఆర్ నాట్ అడ్మిటింగ్ కరప్ట్ అని, వాళ్ళు కరప్షన్ అని వాళ్ళ డిఎన్ఏలో ఉంది, అది కరెక్ట్ వాళ్ళకి. అఖిలేష్ యాదవ్ కూడా ఉంది, అంటే కరప్షన్ కన్నా ఎక్కువ ఆయన ఒక ప్రో ముస్లిం యాటిట్యూడ్. అది కాకుండా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఈవెన్ అఖిలేష్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇల్లు చూడండి, వాళ్ళు సంపాదించిన డబ్బులు చూడండి, దానికి అసలు కంపారిజనే లేదు. సో వెరస్ అరవింద్ కేజ్రీవాల్ అది కాదు సాయి గారు, మీకు గుర్తుంటుంది అక్కడ రోడ్డు పక్కన పడుకొని రాత్రిపూట ప్రొటెస్ట్ చేయడము, మీరు చెప్పినట్లు వ్యాగనార్లో రావడము, మఫ్లర్ చుట్టుకొని అక్కడ పక్కన కూర్చొని రోడ్డు పక్కన కూర్చొని ధర్నాలు చేయడం. ప్రజల్లో ఒక కొత్త పార్టీ వస్తుంది, కొత్త మార్పు వస్తుందని చాలా మంది పార్టీలో చేరారు సాయి గారు. అండ్ ఫెలోస్ లైక్ ఐ మీన్ యూ టేక్ లీడర్స్ లైక్ ఈవెన్ రాఘవ్ చద్దా కానివ్వండి, అఖిలేష్ మన ఈయన యోగేంద్ర యాదవ్ కానివ్వండి, కుమార్ విశ్వాస్ కానివ్వండి, స్వాతి మాలివాల్ కానివ్వండి, చాలా మంది ఉన్నారు, చెప్పుకోకపోతే పెద్ద లిస్ట్ ఉంది ఒకటి. కానీ ఏం చేశారంటే కన్సిస్టెంట్లీ కేజ్రీవాల్కి ఒక సెన్స్ ఆఫ్ ఏం చెప్తారు ఇన్సెక్యూరిటీ వచ్చేసింది సాయి గారు. నేను చెప్పాను చూడండి, దీనికి నాకన్నా స్మార్ట్ ఒకటి తయారవుతున్నాడు పార్టీలో, నన్ను తీసేస్తారు పార్టీ నుంచి, రేపు నేను ఉండను పార్టీ ఉండదు అని ఒక భయం వచ్చేసింది ఆయనకి. అండ్ ఒక ఎస్ మ్యాన్ కల్చర్, ఇది మీరు చూసుంటారు. ఇప్పుడు మన ఈయన ఉన్నారు, పంజాబ్ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ఏం చేస్తారంటే ఆయన ఎప్పుడు భజన పాడుతూనే ఉంటారు కేజ్రీవాల్, ఎందుకంటే ఆయనకు తెలుసు ఈజ్ అబ్సల్యూట్లీ జీరో ఫాలోవర్ ఉన్న ఒక ముఖ్యమంత్రి ఆయన ఆయన ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఇప్పుడు నిన్న కూడా చూడండి, ఆయన రాఘవ్ చద్దాన్ని తిడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్ సాయి గారు, ఈ పార్టీకి వచ్చిన ఒక ఫౌండేషన్ ఒకటి ఉంది, ఒక బునాది ఉంది, అది పోయింది సాయి గారు. ఫౌండేషన్ ఇస్ గాన్ టోటలీ. వాళ్ళు దేనికి వచ్చారో అది మారి కేజ్రీవాల్ ఒక ఏం చెప్తారు, జస్ట్ లైక్ ఎనీ అదర్ పొలిటీషియన్ గా మారిపోయారు. దాట్ ఈస్ చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ అక్కడే పోయింది సాయి గారు. గోవా ఎలక్షన్ చూడండి మీరు, మిగతా గుజరాత్లో వెళ్ళి ఎలక్షన్ పోరాటం అక్కడ చేశారు. వీళ్ళు ఎక్కువ సీట్లు గెలవాలండి, అక్కడ చేయలేదు వాళ్ళు, ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకున్నారు ఏది ఆ అన్నా హజారే మూవ్మెంట్ ఒకటి ఉండే, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఒక మూవ్మెంట్ ఉండే, మనం అందరూ వెళ్దాం, మన పీపుల్ ప్లాజాకి వెళ్ళి మనం కూడా ప్రొటెస్ట్ లో కూర్చున్నాం, మనం కూడా అక్కడ వెళ్ళి చూసి. కానీ అసలు యాజ్ ఎ జర్నలిస్ట్ నేను అసలు అప్పట్లో నిజంగా ఈ దేశం పట్ల ఏదో జరగబోతోంది అని అనుకున్న రోజులు అవి. అన్నా హజారే మూవ్మెంట్ జరుగుతున్న టైంలో మొత్తంగా మెస్టప్ చేశాడు. ఇదే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, యూ టేక్ దట్ లీడర్ లైక్ పాఠక్ గారు ఉన్నారు కదా వీళ్ళ పార్టీలో, హీ ఈజ్ ఐఐటి ఢిల్లీ సాయి గారు. ఐఐటి ఢిల్లీ నుంచి బయటకు వచ్చి ఆయన కెరియర్ పక్కన పెట్టి ఆయన పార్టీలో చేరారు. అట్లాంటి చాలా మంది ఉన్నారు. అండ్ ఈ వాజ్ స్ట్రాటజిస్ట్, పంజాబ్ స్ట్రాటజిస్ట్ ఉండే, దాని తర్వాత ఆయన్ని ఛత్తీస్గఢ్లో పెట్టారు స్ట్రాటజిస్ట్గా. అట్లాంటి మనుషుల్ని వాడుకోవడానికి కేజ్రీవాల్కి తెలియట్లేదు. మీకు తెలుసు ఆయన ఫస్ట్ ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండే, మనందరూ తెలిసిందే. ఆయన ఏమన్నారు, నేను 10 పైసలు జీవితంలో సంపాదించలేదు, నేను సంపాదించను, నేను పెద్ద ఇల్లులో ఉండను, నేను పెద్ద కార్లు తీసుకొని. తర్వాత ఇప్పుడు చూడండి పంజాబ్ గవర్నమెంట్ కాన్వాయ్లు తిరుగుతున్నారు, 16 కార్లలో కాన్వాయ్లు తిరుగుతున్నారు ఆయన. సో ప్రజలకు కూడా విసుకొచ్చేస్తుంది. దాట్ ఈస్ వై ఢిల్లీ సాయి గారు, ఢిల్లీ ఏది మన ఒక కేజ్రీవాల్ ఏమో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటాం మన ఇంగ్లీష్లో.
నాకే ఓటు ఇస్తారు ఢిల్లీ వాళ్ళు, ఇంకెవ్వరికి ఓటు వేయరు అని చెప్పి ఒక యాటిట్యూడ్ వాళ్ళ వచ్చేసింది అనమాట. సో వాళ్ళ పార్టీలో వచ్చిన ప్రొఫెషనల్స్ కూడా చూడండి. యూ టేక్ ద జెంటిల్మెన్ హూ రన్స్ దట్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, మిట్టల్. వీళ్ళు కూడా అదే కదా సాయి గారు. మిట్టల్ ఆయన కూడా పార్టీ ఎందుకు వచ్చారు? నేను అంటున్నారు, నేను నా అంత జీవితం అంతా అంకితం చేసేసాను ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం లేదంటుంది. దెన్ దెర్ ఆర్ అదర్స్. సందీప్ పాఠక్ ఉన్నారు, అశోక్ మిత్తల్ గురించి ఇప్పుడు మీకు చెప్పాను, విక్రమ్జిత్ సింగ్ సాహ్ని ఉన్నారు, అఫ్ కోర్స్ స్వాతి మాలివాల్, రాజేంద్ర గుప్తా, వీళ్ళందరూ దేవర్ ఒరిజినల్ ఒక ఏం చెప్తారు పార్టీ క్రక్స్ ఉండే సాయి గారు. అది మొత్తం అరవింద్ కేజ్రీవాల్ నేనే పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్ మీ, ఐఎమ్ రన్నింగ్ ద ఎంటైర్ పార్టీ అన్నమాట. అది వచ్చిన రోజు నుంచి ఐ థింక్ ద పార్టీ ఇస్ ఫినిష్ సాయి. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. మీరు చూస్తున్నారు ప్రతి స్టేట్లో ఎక్కడెక్కడ వాళ్ళు 2 సీట్లు 3 సీట్లు వచ్చింది చూడండి, అక్కడ కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఫ్యూచర్ లేదు. ఒక పంజాబ్లో ఉంది, అక్కడ బేసిక్లీ ఎందుకంటే శిరోమణి అకాలీ దళ్ ఇంపాక్ట్ పోగానే పంజాబ్లో ఒక గ్యాప్ వచ్చేసింది. అక్కడ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పడిపోయిన తర్వాత, చన్నీవాల గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చేసింది. దాన్ని వీళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ. అదే చేశారు, ఇంకేం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు గెలవరు, కానీ ఇప్పుడుకున్న గవర్నమెంట్ ఉందంటే అదే జరుగుతుందన్నమాట. కానీ ఇప్పుడు ఈ రాజ్యసభలో వచ్చిన మెంబర్స్ నాకు అదే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్ ఫ్రమ్ రాజ్యసభ. లోక్సభ ఎవరు డిఫెక్ట్ కాలేదు ఇంకా. నాకు తెలియదు లోక్సభ ఎంత ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంతమంది ఎంపీస్ ఉన్నారు, కానీ రాజ్యసభలో ఆలోచించండి, ఇట్స్ ఎ బిగ్ నంబర్. 7 మంది 8 మంది అంటే ఇటు చిన్నది కాదు సాయి గారు. అండ్ బీజేపీకి కూడా ఒక అఫ్కోర్స్ పెద్ద 2/3 మెజారిటీ రాదనుకోండి రాజ్యసభలో. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి బీజేపీ స్ట్రాటజీ అఫ్కోర్స్ ఒకటి కేజ్రీవాల్ని ఫినిష్ చేయడం కంప్లీట్గా, అది బీజేపీ స్ట్రాటజీ ఎప్పటి నుంచో ఉంది. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఇస్ రాజ్యసభలో వాళ్ళ నంబర్స్ ఇంక్రీజ్ చేయాలంటే 2/3 మెజారిటీ దాకా రారు సైకిల్. అది చాలా ఇంపాసిబుల్ రైట్ నా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ కొత్త ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చినప్పుడు కూడా చూసారు మీరు, 2/3 మెజారిటీ రాజ్యసభలో ఇంపాసిబుల్ ఉండే. లోక్సభ పాస్ అయింది కూడా అనుకోండి, రాజ్యసభలో పాస్ కాకపోతుండే అది బిల్ ఎనీవే. బట్ అది కాదు, ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్. రాజ్యసభలో డీలిమిటేషన్ జరిగితే కూడా రాజ్యసభ మెంబర్స్ పెరగదు సాయి గారు. రాజ్యసభ మెంబర్స్ అంతే ఉంటారు. సో మీకు యూ కెనాట్ ఆర్గానిక్లీ అక్కడ అది మీరు ఇంక్రీజ్ చేయాలంటే మీకు చేయాల్సింది మీరు ప్రతి పార్టీని మీ పార్టీలో చేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఒక్క వైపు నుంచి చూసుకుంటూ వస్తే బీజేపీ స్ట్రాటజీ ఉంది సాయి గారు. ఒక టైంలో నవీన్ పట్నాయక్ ఓకే సాలిడ్, ఐ థింక్ మనం జ్యోతిబా సుఖన్ ఒక లాంగర్ టెన్యూర్ ఉండే ఆయనకి, వాళ్ళ నాన్నగారి వైపు నుంచి వచ్చే వారసత్వం అది, ఏది బీజు పట్నాయక్ గారిది, వెరీ టాల్ మ్యాన్. వాళ్ళు మనం ఒరిస్సా అనేది వాళ్ళ ఏమైపోయిందో ఫ్యామిలీ ప్రాపర్టీ అయిపోయి ఉండే. కానీ సడన్ గా బీజేపీ 5 సంవత్సరాల్లో అప్పుడు మార్చేసి నౌ బీజేపీ ఈజ్ రన్నింగ్ అ గవర్నమెంట్. అదా త్రిపుర మానిక్ సర్కార్, ఐ థింక్ ఇండియాలో ఐ థింక్ మోస్ట్ నాన్ కరప్ట్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అసలు 10 పైసలు జీవితంలో సంపాదించలేరంటే ఆ మనిషి మానిక్ సర్కార్. బట్ ఆయన కూడా చూడండి, ఆయన కూడా తీసి పక్కన పడేశారు. ఆయన తప్పు కాదు, ఇట్ వాస్ సిపిఎం ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే అక్కడ కూడా మీరు చూస్తున్నారు పినరాయి విజయన్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ దాట్. కరెక్ట్. వేర్ లీడర్ పార్టీ కన్నా పెద్దగా అయిపోయారు, ఆ రోజు పార్టీ ఫినిష్ అయిపోతుంది సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇప్పుడైతే రాఘవ్ చడ్డా బాటలో ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారంటారా? అంటే ఇప్పుడు అతిషి ఈ మధ్య అసలు మాట్లాడట్లేదు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా మన దక్కున్నటువంటి అతిషి అసలు మాట్లాడట్లేదు, చూస్తున్నారు కదా మీరు. మోస్ట్లీ అరవింద్ కేజ్రీవాల్, అఫ్ కోర్స్ అతిషి ఆమెను ముఖ్యమంత్రిగా చేయడానికి కారణం ఏంటంటే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఒక మహిళను ముందు పెట్టి, ఒక ఉమెన్ ఆమెను ముందు పెట్టి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ బట్ తర్వాత అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అసలు సైలెంట్ అయిపోయింది ఆమె. రాబ్రీ దేవి చూసాం కదా సాయి గారు, లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళినప్పుడు రాబ్రీని కూర్చోబెట్టి, అఫ్కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, ఇన్ దిస్ కేస్ ఇట్ ఇస్ నాట్ అ ఫ్యామిలీ మెంబర్, కానీ అబ్సల్యూట్ పవర్ ఆయన దగ్గర ఉండే. సంతకం పెట్టిందని ఆయన చెప్పిన ఫైల్ మీద సంతకం పెడతారు. మీరు చూసుంటారు మొన్న లైవ్గా ఉండే కోర్టులో ప్రొసీడింగ్స్, ఈయన మన కేసు ఉంది కదా, కేసు స్టే గురించి, లిక్కర్ స్కామ్ కేసు గురించి స్టే గురించి ఆర్గ్యుమెంట్ ఉండే కోర్టులో. ఒక జడ్జిని మీరు రెక్యూజ్ చేయాలి, మీరు ఈ కేసు వినకూడదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగింది. సాయి గారు ఆయన అక్కడే తెలిసిపోతుంది, ఆయన ఏం చెప్తారు యాంగ్షియస్నెస్ తెలిసిపోతుంది. అంటే ఆయన ఇమేజ్ ఎక్స్పోజ్ అయిపోతుంది, నేను కరప్ట్ అని చెప్పి బయట మనుషులు మాట్లాడతారు నా గురించి అని చెప్పి ఆ ఇమేజ్ని కల్టివేట్ చేశారు చూడండి. ఆ కల్టివేట్ చేసిన ఇమేజ్ ఇప్పుడు మొత్తం ధ్వంసం అయిపోయింది సాయి గారు. అరవింద్ కేజ్రీవాల్ ఒరిజినల్ వర్షన్ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఉన్న ఇమేజ్ మొత్తం పోయింది కంప్లీట్గా. అది మీరు ఎవరైనా చూడండి, ఇప్పుడు కుమార్ విశ్వాస్ మాట్లాడుతున్నప్పుడు కూడా కుమార్ విశ్వాస్ ఆ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాడు. యోగేంద్ర యాదవ్ హూ ఇస్ పక్కా ఝోలావాలా లెఫ్టిస్ట్, ఆయన కూడా ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా. బహుశా
మోదీని క్రిటిసైజ్ కన్నా ఎక్కువ యోగేంద్ర యాదవ్ అరవింద్ కేజ్రీవాల్ని క్రిటిసైజ్ చేస్తారు ఇప్పుడు. అది ప్రతి మంచి కూడా రైట్లీ సెడ్. ఐ మీన్ రాఘవ్ చద్దా స్టేట్మెంట్ ఇస్ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి గురించి ఒకసారి చెప్తుండే ఇప్పుడు, ద రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని బీజేపీలో ఆయన గురించి చెప్తుండే. ఎందుకంటే చాలా ఆనెస్ట్, ఆయన గుడ్ మ్యాన్. బీజేపీలో ఏం చేస్తున్నారు, బీజేపీలో మొత్తం కిలాడీలు ఉన్నారు, పెద్ద పెద్ద కిలాడీలు ఉన్నారు, ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు. వాజ్పేయి గారు ఏం చేస్తున్నారు అక్కడ ఆ పార్టీలో అని చెప్పి రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని చెప్తున్నారు డెఫినేషన్. అండ్ ఎస్టర్డే ఈ యూజ్ ద సేమ్ టర్మినాలజీ. ఇంకేం లేదు సాయి గారు, నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఈ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీస్లో ఇది కాంగ్రెస్ కానివ్వండి, అఖిలేష్ యాదవ్ పార్టీ కానివ్వండి, తేజస్వి యాదవ్ పార్టీ కానివ్వండి, ఏదైనా ఇండివిజువల్ లెడ్ పార్టీస్, ఆ పార్టీల్లో మీరు లీడర్ కన్నా పైకి మీరు బిగ్గర్ దెన్ ద లీడర్ ట్రై చేస్తే ఆ రోజు మీ ఫ్యూచర్ ఫినిష్డ్. ఆలోచించండి. టామ్ వడక్కన్ అనే మనిషి, అఫ్కోర్స్ నో పొలిటికల్, ఆయనకు ఎక్కువ పొలిటికల్ పట్టు లేదు, కానీ ఒక టైంలో సోనియా గాంధీది అపాయింట్మెంట్స్ కంట్రోల్ చేస్తుండే ఆయన ఉండే, ఆఫ్టర్ అహ్మద్ పటేల్. ఈవెన్ ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఆయనకు న్యూ ఎక్కడ డబ్బులు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ డిపాజిట్ చేస్తారు మొత్తం టామ్ వడక్కన్కి తెలుసు. ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు సాయి గారు, బీజేపీకి వచ్చేసారు. ఎప్పుడు చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చి. గులాం నబీ ఆజాద్ లాంటి పార్టీ ఏమైందంటే పార్టీ టాలరేట్ చేయలేకపోతే. శశి థరూర్ ద గుడ్ ఎగ్జాంపుల్. మనం దీనికన్నా ముందు మెన్షన్ చేశాను శశి థరూర్. ఏ రోజు శశి థరూర్ మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకంగా ఆయన పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ కాంటెస్ట్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ చూపించారు, ఆ రోజు నుంచి శశి థరూర్ కెరియర్ ఫినిష్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయన చాలా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, హీఈస్ వెరీ ఆర్టికులేట్. రాహుల్ గాంధీని చూస్తే ఆయన ఒక సెంటెన్స్ మాడితే దాంట్లో 5 తప్పులు ఉంటుంది. సో శశి థరూర్ ఇస్ అ గుడ్ క్యాండిడేట్. కానీ శశి థరూర్ రానియరు. దట్ ఇస్ వాట్ దే డిడ్ టు హిమ్ అనమాట. 4 సార్లు ఎంపీగా గెలిచారు కదా సాయి గారు తిరువనంతపురం నుంచి. ఈజ్ నాట్ అ షార్ట్ మైండ్. యుఎన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఉన్నారు ఆయన. యుఎన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఉండడం అంటే చిన్నది కాదు సాయి గారు. బట్ దే విల్ నాట్ అలౌ. అది ఈ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీస్ కి పెద్ద ప్రాబ్లం. అది వీళ్ళు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఐ థింక్ నెక్స్ట్ ఎలక్షన్ లో పంజాబ్ లో వాళ్ళు కూడా ఉండరు, ఇంకా అయిపోతుంది, హిస్టరీ అయిపోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ. రైట్ సార్, ఇక మనం నెక్స్ట్ అంశంలోకి వెళదాము. హాట్ స్టోరీ లేదా హాట్ న్యూస్ ఏంటి అని అంటే బెంగాల్ ఎలక్షన్స్ అండ్ అటు తమిళనాడులో బెంగాల్లో రికార్డ్ పోలింగ్ నమోదైంది. బెంగాల్లో అయితే 92.7 ఆల్మోస్ట్ 93% దాకా పోలింగ్ నమోదైందని అంటే చిన్న విషయం కాదు. మీరు యాక్చువల్లీ, నేను ఎవ్వరు ఈ మాట చెప్పలేదు కానీ యు ఆర్ ద వన్, మీరు ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడే మీరు చెప్పారు ఖచ్చితంగా 90% అండ్ అబోవ్ పోలింగ్ నమోదు అవ్వబోతుందని మీరు అప్పుడు చెప్పారు. చాలా ఓట్లు పోతాయి, క్లీనప్ అయినప్పుడు పర్సెంటేజ్ కామన్ గా పెరుగుతుంది అనేది మీరు ఫస్ట్ అనలైజ్ చేశారు. నాకు తెలిసి ఇది నేషనల్ రౌండప్ లో 6 నెలలు ముందు మీరు మాట్లాడినట్టుగా నాకు గుర్తుంది. ఎస్, కరెక్ట్. ఒకటి ఎస్ఐఆర్ ఉండడం వల్ల, ఓటర్ లిస్ట్ క్లీనప్ చేయడం వల్ల పర్సెంటేజ్ పెరగడం. రెండోది అందరు సెఫాలజిస్టులు భావించినట్టుగా ప్రభుత్వ వ్యతిరేకత ఎస్టాబ్లిష్ అవ్వడం. నాకు తెలిసి ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మేమున్నటువంటి అపార్ట్మెంట్ లో కమ్యూనిటీ నుంచి కూడా, ఇక్కడ నుంచి కూడా కొంతమంది స్పెషల్ గా ఈ ఓట్ వేయడం కోసం అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బెంగాల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు ఈవెన్ సెక్యూరిటీ దగ్గర నుంచి మామూలు మంచి ఐటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి ఓట్ వేయడానికి వెళ్ళారు. అంటే అది పూర్తి వ్యతిరేకతనేనా? ఎలా అర్థం చేసుకోవాలి? నంబర్స్ ఒకసారి చెప్తారా సార్ మీరు? మిగతా వాళ్ళకంటే కూడా అసలు ఎలా ఉంది తమిళనాడు అండ్ బెంగాల్ ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది? సాయి గారు, ఫస్ట్ మనం డిలీషన్స్ గురించి మీరు కరెక్ట్ చెప్పారు. నేను దీని గురించి ముందు కూడా చెప్పాను మీకు. మ్యాథమెటిక్స్ లో ఒక స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ మనం ఈక్వేషన్స్ చేస్తున్నప్పుడు 100 ఈజ్ యాజ్ టు 80 అంటే 100 మంది ఓట్ చేశారు లాస్ట్ టైం, 80% ఓటింగ్ జరిగింది అంటే 80 మంది ఓటేశారు, 70 మంది ఓటేశారు అనుకోండి. 100 ఈజ్ టు 70 ఈజ్ యాజ్ టు 90 ఎందుకంటే 10 లక్షల మందిని తీసేశారు. యాక్చువల్లీ 60, 70, 80, 90, 97 లక్షల మందిని తీసేశారు లిస్ట్ నుంచి. వెస్ట్ బెంగాల్ గురించి చెప్తున్నాను నేను. తమిళనాడు 74. అప్పుడు ఏమవుతుందంటే బేస్ తగ్గిపోతుంది సాయి గారు. 100 ఉన్నది సడన్లీ ఇట్ బికమ్స్ లెస్ బై అబౌట్ 80. అప్పుడు మీరు ఈవెన్ 70% ఓట్ యాక్చువల్లీ పడితే నంబర్స్ ఎక్కువ కనిపిస్తుంది, పర్సంటేజ్ వైజ్ మీకు ఎక్కువ కనిపిస్తుంది. సో మీరు చూస్తున్నారు పర్సంటేజ్ వైజ్ చాలా ఎక్కువ చూపిస్తుంది, 92%. ఓకే, ఇదేంటి లాస్ట్ టైం జరిగిన దానికన్నా ఆల్మోస్ట్ లాస్ట్ టైం 82.4 ఉండే సాయి గారు. 82.4% వెస్ట్ బెంగాల్లో ఓటు పడ్డాయి లాస్ట్ టైం. ఈసారి 92% పడ్డది. అప్పుడు మీరేం క్యాల్కులేట్ చేస్తారు? 10% ఎక్కువ అయితే. ఓకే, కానీ మీరు యాక్చువల్ నంబర్స్ చూస్తే నంబర్ కూడా పెరిగింది కానీ వెరీ మినిస్క్యూల్. వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైం
3.1 crore 3.1 crores సాయి గారు. 3 కోట్ల ఒక 10 లక్షల ఓట్లు పడ్డాయి లాస్ట్ టైం. ఈసారి 3 కోట్ల 30 లక్షల మంది ఓట్ చేశారు. అంటే 20 లక్షల మంది ఎక్స్ట్రా ఓట్ చేశారు ఈసారి. పర్సంటేజ్ పెరిగింది 10%. ఓకే, 10% ఆఫ్ 6 crores షుడ్ హావ్ బీన్ సమ్వేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 60 lakhs. అది జరగట్లేదు. మేబీ సెకండ్ ఫేజ్లో ఇంకొక 20 లక్షలు వస్తుంది అనుకోండి, 40 లక్షలు. బట్ పర్సంటేజ్ అండ్ యాక్చువల్ నంబర్స్ వేరీ అవుతుంది. ఇది మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ చూడాల్సి వస్తుంది సాయి గారు. ఎందుకంటే మిద్నాపూర్ కానీ, ముర్షిదాబాద్ కానీ, మాల్డా, 24 పర్గనాస్, కల్కత్తా పక్కన ఉన్న ఏరియాస్ అంతా ఇది హెవీలీ ముస్లిం పాపులేటెడ్ ఏరియాస్. లాస్ట్ టైం సాయి గారు 2021లో మమతా బెనర్జీ వాళ్ళ టీఎంసీ అండ్ బీజేపీ నడుమిట్లో ఉన్న ఓటింగ్ నంబర్స్, అంటే వీళ్ళకి పడిన ఓట్లు, బీజేపీకి పడిన ఓట్లు, ఐ థింక్ ఇట్స్ 2.8 crores మమతా బెనర్జీ టీఎంసీకి వచ్చింది, బీజేపీకి 2.2 crores వచ్చింది. అండ్ 60 లక్షల డిఫరెన్స్ ఉంది సాయి గారు ఇద్దరు నడుమిట్లో. 97 లక్షల మందిని తీసేశారు లిస్ట్ నుంచి. దాని నుంచి 20 లక్షల మంది ఎక్కువ ఓట్ వేశారు. సో ఎఫెక్టివ్లీ ఇట్స్ అరౌండ్ 70 lakhs అనుకోండి ఇప్పుడున్న నంబర్ ప్రకారం. కానీ ఇంకా రావాల్సి ఉంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో వచ్చినప్పుడు ఇంకా తగ్గుతుంది ఆ నంబర్లు. మమతా బెనర్జీకి వరి ఎక్కడ వస్తుందంటే సాయి గారు, ఈ మెజారిటీ అంటే మీరు యావరేజ్ ఒక కాన్స్టిట్యున్సీ 294 డివైడెడ్ బై మీరు ఒరిజినల్ 97 lakhs తీస్తే మీకు అరౌండ్ 30,000 పర్ కాన్స్టిట్యున్సీలో ఓటర్స్ తీసేశారు. 30,000 మందిని. నా ఒక కాన్స్టిట్యున్సీలో 15,000 ఓట్లో, 10,000 ఓట్లో, 20,000 ఓట్లతో లాస్ట్ టైం కలిసిన టీఎంసీకి టెన్షన్ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా 30,000 పోయింది అక్కడి నుంచి. మీరు కొత్త ఓటు తీసుకురావాల్సి వస్తుంది మీకు గెలవాలంటే ఇప్పుడు. అది పెద్ద ఇష్యూ సాయి గారు. ఇది మన అన్ఫార్చునేట్లీ మన తెలుగు న్యూస్ ఛానల్స్ ఇది అనలైజ్ చేయలేదు, కానీ మనం డెఫినెట్గా దీని గురించి మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ ఇది. వెస్ట్ బెంగాల్, తమిళనాడులో అంత పెద్ద ప్రాబ్లం లేదు, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఎందుకంటే తమిళనాడు మీకు గౌండర్లు, వణియార్లు, చాలా మటు కమ్యూనిటీ బేస్డ్ ఓటింగ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ రిలీజియస్ బేస్డ్ ఓటింగ్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, మీ ఫ్లాట్ నుంచి చాలా మంది వెళ్ళారండి. సాయి గారు స్పెషల్ ట్రైన్స్ నడిపించారు సాయి గారు, స్పెషల్ ట్రైన్స్. దాంట్లో చాలా మంది దగ్గర అడిగారు, మీరు చదువుకున్న వాళ్ళ గురించి చెప్పారు, ఐటీ పనిచేస్తున్నారు, నార్మల్ లేబరర్స్ కూడా వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఏం భయపడుతున్నారంటే వాళ్ళకు ఒక మెసేజ్ పంపించారు టీఎంసీ వాళ్ళు, మీరు రాకపోతే నెక్స్ట్ టైం మీ ఓట్లు ఉండవు, ఎస్ఐఆర్లు తీసేసినట్లు మీ ఓట్లు కూడా పోతాయి లాస్ట్ టైం అని చెప్పి. ఓకే, అదొక నెగటివ్ క్యాంపెయిన్ నడిపించారు, అదొక రాంగ్ క్యాంపెయిన్ అది. ఓకే, వెళ్ళారు, ఓటేశారు, దట్ ఈస్ నాట్ అప్పుడు అందరూ వెళ్ళలేరు, కానీ చాలా మంది వెళ్ళారు. ఐ మీన్ ప్రతి ఎలక్షన్కి ఇది జరుగుతుంది, మనం వస్తున్నాం అనమాట. కానీ వెస్ట్ బెంగాల్ ఇదొకటి సాయి గారు. సో లాస్ట్ టైం కన్నా ఈసారి బీజేపీ టీఎంసీకి మీరు వాళ్ళు చూడాల్సింది అంటే దే హ్యావ్ టు విన్. ఎందుకంటే ఈ 154లో వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్ చాలా ఉన్నాయి సాయి గారు. మనకు తెలిసిందే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్ అంతా నార్దర్న్ బెంగాల్లో ఉంది, అది మీరు చూస్తుంటారు. దట్ ఈస్ బేసిక్లీ మన అలీపుర్ద్వార్, డార్జిలింగ్, కలింపాంగ్, కూచ్బీహార్, ఈ ఏరియాస్లో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉందన్నమాట. కానీ అక్కడ కాకుండా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ కాని ఏరియాస్ అంటే మీకు కల్కట్టా చుట్టుపక్కల ఏరియా 126 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి సాయి గారు. అరౌండ్ కల్కట్టా అండ్ 24 పర్గనాస్, నార్త్ అండ్ సౌత్ అన్ని కలిపి అక్కడ మమతా బెనర్జీ హార్డ్ కోర్ సపోర్ట్ ఎక్కడ ఉంది. లాస్ట్ టైం ఆ 126లో హర్ పార్టీ టీఎంసీ 86 సీట్లు గెలిచారు సాయి గారు, విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే అక్కడ మైనారిటీ డామినేటెడ్, ఇంకోటి అక్కడ ఎస్సీ కమ్యూనిటీ డామినేటెడ్ ఒకటి ఉంటుంది. ఓకే, అది మమతా బెనర్జీకి చాలా మటుకు ఇట్ హస్ బికమ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్. అక్కడ బీజేపీ స్కోర్ చేస్తేనే బీజేపీకి ముందుకు వెళ్ళగలుగుతారు. దాట్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటే మైనారిటీ ఓట్స్ బీజేపీకి వెళ్ళదు. బీజేపీ ఒకటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అట్లీస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తే మాకు బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు కొంచెం ముస్లిం ఓట్లు తీసుకెళ్ళిపోతారు. అది జరగట్లేదు. మీరు చూడండి సాయి గారు, ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక టైంలో 2016 అనుకుంటాను అయ్యా, టీఎంసీకి 211 సీట్లు వచ్చినాయి సాయి గారు. ఓకే, కాంగ్రెస్కి ఆ టైంలో మనం చూసాం దే పర్ఫార్మ్ వెరీ బ్యాడ్లీ. ఫస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి 44 సీట్లు ఉండే ఆ టైంలో, ఇమ్మీడియట్లీ మమతా బెనర్జీ వస్తుంది. లెఫ్ట్ ఫ్రంట్కి 32 ఉండే, బీజేపీకి 3 సీట్లు ఉండే సాయి గారు ఆ టైంలో, 3 సీట్లే ఉండే. అక్కడి నుంచి బీజేపీ పర్ఫార్మెన్స్ చూడండి, 75కి వచ్చారు, మళ్ళీ 77కి వచ్చారు. సో ఇప్పుడు లాస్ట్ 2021 ఎలక్షన్లో 215 సీట్లు టీఎంసీ గెలిచారు, బీజేపీ 77 సీట్లు గెలిచారు, కాంగ్రెస్ 0, సిపిఎం 0. ఆలోచించండి, 0 and 0. ఆఫ్ కోర్స్ ఆ లెఫ్ట్ అలయన్స్లో ఏదో ఇంకొక పార్టీ గెలిచారు, కానీ సిపిఎంకి 0. ఇది 34-35 సంవత్సరాలు పరిపాలించిన పార్టీకి 0 సీట్స్ వస్తున్నాయి సాయి గారు. కరెక్ట్. దిస్ షోస్ దట్ ఆ కమ్యూనిస్ట్ భావజాలం అనేది లేదు వెస్ట్ బెంగాల్. దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కేరళ. కేరళలో ఇప్పుడు కూడా మీరు ఎంత తప్పు పట్టినా కానీ పినరాయి విజయన్ కానీ వాళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళు
వాళ్ళకి ఒక హార్డ్ కోర్ ఫాలోయింగ్ ఉంది సాయి గారు. 3 జనరేషన్స్ నుంచి వాళ్ళ కోసం ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. ఈఎంఎస్ నంబూదిరిపాడ్ ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా పార్టీ విలేజెస్ ఉన్నాయి సాయి గారు. మొన్న దాకా ఒక 10 సంవత్సరాల ముందు దాకా ఈ పార్టీ గ్రామాల్లో మీరు ఎంటర్ చేయలేరు. మీరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే మీరు ఎంటర్ చేయలేరు ఆ విలేజెస్. అంత స్ట్రాంగ్ భాగాలు ఉంది అక్కడ. ఇప్పుడు కూడా ఎక్కడ కాకుండా వాళ్ళకి 34-35% ఓట్స్ డెఫినెట్గా కమ్యూనిస్ట్ పార్టీ సపోర్టర్స్ నుంచే పడుతుంది. కమ్యూనిస్ట్ సిపిఎం అంటే లెఫ్ట్ ఫ్రంట్. అప్పుడు అది ఎందుకు వెస్ట్ బెంగాల్లో రాలేదు సాయి గారు? జ్యోతి బాసు గారు ఉన్నారు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య. ద ప్రాబ్లమ్ ఇస్ మమతా బెనర్జీ ఏం చెప్తారు, కంప్లీట్ ఓట్ బ్యాంక్ తీసుకెళ్ళిపోయారు సాయి గారు. మీరు ముస్లిమ్స్ని తీసుకోండి, కొన్ని కాన్స్టిట్యున్సీలో ముషీదాబాద్ మాండా ఏరియాలో 60% ముస్లిమ్స్ ఉన్నారు, 50% ఉన్నారు, 40% ఉన్నారు. మీకు మన ఎలక్ట్రల్ పాసిబిలిటీలు ఎప్పుడు మనకు తెలుసు 33% కన్నా ఎక్కువ ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ 100% ఆ మైనారిటీ డామినేటెడ్ పార్టీ తీసుకెళ్ళిపోతారు. మన ఓల్డ్ సిటీలో ఎంఐఎం లాగానే ఇక్కడ మమతా బెనర్జీ. ఈవెన్ ఎంఐఎం మీకు గుర్తుంటుంది, సంబాల్ ఏరియాలో బీహార్లో 5 సీట్లు గెలిచారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే వాళ్ళు అక్కడున్న ప్రజలు ఏం చూసుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు మా కోసం, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఓటేస్తున్నాం, మనం ఎంఐఎంకి వేద్దాం ఈసారి అని చెప్పి అదే చేశారు వాళ్ళు. దీనికన్నా ముందు కూడా చేశారు. లాస్ట్ ఎలక్షన్ ఆల్సో దే వాన్ 5 సీట్స్ అనమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది మమతా బెనర్జీ ద కంప్లీట్ చంక్ అనమాట. ఆమె ఆ ఓట్లన్నీ తీసుకెళ్ళిపోయింది. ముస్లిం ఓటు కానీ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఓట్లు మొత్తం తీసుకెళ్ళిపోయింది అనమాట. అది మమతా బెనర్జీ అన్నిటికన్నా. బీజేపీకి ఈ ముస్లిం ఓట్లు ఎప్పుడు రాదు, సో దే కెన్ ఫర్గెట్ అబౌట్. కానీ ఇప్పుడు మీరు బీజేపీ అండ్ వెస్ట్ బెంగాల్లో వీళ్ళ డిఫరెన్స్ చూస్తే ఎప్పుడు 10% ఉంటుంది సాయి గారు. 10% మంది ఇప్పుడు 215 సీట్లు కలిసినప్పుడు 2021లో టీఎంసీ ఓట్ పర్సంటేజ్ 48.2 సాయి గారు. అదే టైంలో బీజేపీ ఓట్ పర్సంటేజ్ 38.15. ఈ బీజేపీ ఓట్ పర్సంటేజ్ ముందు 3 ఎలక్షన్ల ముందు 10% ఉండే. 10% నుంచి ఇవాళ 38కి వచ్చారు. అంటే 28% ఓట్లు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? కంప్లీట్గా సిపిఎం వైపౌట్ అయిపోయారు. వాళ్ళకి 2%, 3% వస్తుంది. కాంగ్రెస్ కూడా వైపౌట్ అయిపోయారు. ఈ షిఫ్టింగ్ ఆఫ్ ఓట్స్ మొత్తం ఒక నాన్ ఎంటిటీ నుంచి బీజేపీ ఒక ఆపోజిషన్గా మిగిలింది. దానికోసం అమిత్ షా గారు 2 వారాలు అక్కడ కూర్చున్నారు వెస్ట్ బెంగాల్లో ఈసారి. దే వాంట్ మేక్ ష్యూర్ దాట్ కంప్లీట్ నార్త్ అని కాదు, మీరు కౌంట్ చేసుకుంటూ వస్తే మీరు హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, బీహార్, యూపీ, అస్సాం, ఆ బెల్ట్ మొత్తం పోయింది. ఒక జార్ఖండ్ మిగిలిపోతే మిగతా అన్ని బీజేపీ దగ్గర ఉంది అండ్ వెస్ట్ బెంగాల్. సో ఎక్కడ లేని అది బీజేపీ అర్థం చేసుకోవాలి సాయి గారు. ఒకటి లాట్ ఆఫ్ పొలిటికల్ కామెంటేటర్స్ చాలా మంది చెప్తుంటారు ఇవి. వాళ్ళకు మున్సిపల్ ఎలక్షన్ని కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు వాళ్ళు. మున్సిపల్ ఎలక్షన్ కూడా మొత్తం ఎఫర్ట్ పెడతారు దాంట్లో. వాళ్ళ దోపర్చీ సిస్టమ్ కానీ వాళ్ళ కార్డర్స్ కానీ అంది. అది నేర్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు లైట్ తీసుకుంటారు. మున్సిపల్ ఎలక్షన్ కాదా, ఏం కాదులే, పక్క 2,000-3,000 రూపాయలు పంచి పెడదాం ఒక్కొక్కరికి, మనకు ఓటేస్తారు. వెస్ట్ బెంగాల్ అదే తప్పు చేశారు వీళ్ళు. ఎందుకంటే మీరు ఉన్నదాకా మీరు ఉన్నారంతే, మీరు లేనప్పుడు లేరంతే. ఫినిష్. ఏ రోజు బుద్ధదేవ్ భట్టాచార్య కానీ వీళ్ళు సీరియస్గా తీసుకోలేదు వెస్ట్ బెంగాల్. అఫ్కోర్స్ మమతా బెనర్జీకి చాలా నెగటివ్స్ ఉంది, దాంట్లో లేదు, అని తప్పలేదు. ఇండస్ట్రియలైజేషన్ అనేది వెస్ట్ బెంగాల్లో లేదు. ఈ ఎలక్షన్లో అన్నిటికంటే పెద్ద ఇష్యూ సాయి గారు ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్. కరప్షన్ కాదు, కరప్షన్ అక్కడ ఎండమిక్ వెస్ట్ బెంగాల్లో. అది సిపిఎం వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఉంది. వైలెన్స్ సిపిఎం వాళ్ళు ఉన్నప్పుడు కూడా మర్డర్లు, రేపులు చాలా జరిగినాయి. అప్పుడు ఆర్జీ కార్ కేసు చూసాం మనం, సందేశ్ ఖాళీ చూసాం మనం. కానీ అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ సాయి గారు, ఉద్యోగం లేదు, ఒక కంపెనీ ఒకటి ఉండదు. అనదర్ వర్షన్ ఆఫ్ కేరళలో ఉన్నారు, కేరళ నుంచి బయటికి వెళ్ళి పనిచేస్తారు నాలాంటి వాళ్ళు. వెస్ట్ బెంగాల్లో కూడా అంతే, వాళ్ళు బయటికి వెళ్ళి వెస్ట్ బెంగాల్ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది. అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు అంతే, వీళ్ళందరూ బయట పనిచేస్తారు. సో మమతా బెనర్జీ కరెక్ట్గా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది సాయి గారు ఆ పర్టికులర్ భావజాలాన్ని. ఒకసారి అడిగారు మమతా బెనర్జీ దగ్గర, మీరు ఎందుకు టీఎంసీ సెటప్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళే కదా మీరు అంతా. మమతా బెనర్జీ అన్నారు, ఇందిరాగాంధీ గై, రాజీవ్ గాంధీ గై, ఇప్పుడు ఏం మిగిలింది కాంగ్రెస్లో అంటూ. ఆలోచించండి, ఇట్స్ అ కరెక్ట్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. ఇది ఇటువైపు మీకు గుర్తుంటుంది, పవార్ గారు ఆయన సోనియా గాంధీ ఫారినర్ అని చెప్పి బయటకు వెళ్ళి కొత్త పార్టీ పెట్టుకున్నారు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ. ఇటు మమతా బెనర్జీ లీడర్లే లేని పార్టీలు అని చెప్పి నేనే లీడర్ అయిపోతున్నా అని చెప్పి బయటకు వచ్చింది. అఫ్కోర్స్ మమతా బెనర్జీకి నెగటివ్ ఇమేజ్, సింగూర్ ఇస్ అ బిగ్ నెగటివ్ ఇమేజ్ ఎప్పుడు కూడా మమతా బెనర్జీ. ఇండస్ట్రియలైజేషన్ కాకపోవడం వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు ఇది ఒక ట్రాజడీ. కానీ మార్పులు వస్తుందంటే బీజేపీకి 77 నుంచి లాస్ట్ టైం వచ్చిన దాకా నా అంచనా ప్రకారం ఒక 120 దాకా రావచ్చు. అంటే 120 కదా, 110 దాకా రావచ్చు. కానీ దానికన్నా పైన 120 రావాలంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే మైనారిటీ ఓట్ బ్యాంక్
ఎక్కడ స్ప్లిట్ అయితే బాగుంటుంది, అక్కడ ఓవైసీ గారు వెళ్ళి కొంచెం స్ప్లిట్ చేస్తే బాగుంటుంది, కానీ ఎన్ని ఓట్లు తీసుకెళ్ళగలరో అది చూడాల్సింది అన్నమాట. బెంగాల్లో చూసాం, సారీ బీహార్లో చూసాం, అస్సాంలో చూసాం. ఎప్పుడు అంటారు ఓవైసీ ఇస్ అ బీ టీమ్ ఆఫ్ బీజేపీ అని. ఆయన లాజిక్ క్లియర్ సాయి గారు, నేను ఒకసారి మాట్లాడాను కూడా ఆయనతో. ఆయన అన్నారు, ఐ డోంట్ వాంట్ బి ఎ చార్మినార్ పార్టీ, ఐ వాంట్ బి అన్ ఆల్ ఇండియా పార్టీ. అది క్లియర్, ఆయన ఆబ్జెక్టివ్ క్లియర్. ఇన్ని రోజులు చార్మినార్లో ఓట్లు అడుగుకుంటాం మేము, మాకు వస్తుంది ఆ ఓట్లు ఎట్లయినా. మేము బయటికి వెళ్ళి ఔరంగాబాద్ కానివ్వండి, మిగతా చోట్ల మేము పోటీ చేసి సంభాజీనగర్లో నౌ దే ఆర్ విన్నింగ్. మహారాష్ట్రలో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు లోకల్ బాడీ ఎలక్షన్లో. ఆయన లాజిక్ అది. కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, ముస్లిమ్స్ అసలు పట్టించుకోలేదు, ఐఎమ్ ద న్యూ సేవియర్ ఫర్ యూ, నేనే వచ్చేస్తాను, నేనే మిమ్మల్ని చూసుకుంటాను, ఆ లాజిక్ తీసుకొచ్చారండి. కరెక్ట్. సరే సరే, మీరు చెప్తున్నట్టుగా బెంగాల్ గురించి మనం మాట్లాడాం. తమిళనాడు ఎలాంటి పరిస్థితి ఉంది, అండ్ కేరళలో ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కేరళలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనే దాని మీద విపరీతమైనటువంటి గొడవ మొదలైందంట. ఎందుకంటే బికాస్ కాంగ్రెస్ ఆబ్వియస్లీ అక్కడ యూడిఎఫ్ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజమే సార్, అట్లాగే ఉందా పరిస్థితి? అవునండి సాయి గారు, దే విల్ దిస్ టైం వాళ్ళకి 80 నుంచి 90 సీట్ల దాకా రావచ్చు అంటున్నారు ఎక్స్ట్రీమ్ కేసులో. బట్ వాళ్ళకి ఈవెన్ కట్ ఆఫ్ డేట్ ఉన్న దానికి 70 దాకా 72 దాకా వాళ్ళకి ఈజీగా క్రాస్ అయిపోతారు. ఏ కారణాలు ఎక్కువ లేదు సాయి గారు ఎక్కువ. దానికి సింపుల్, పినరాయి విజయన్ ఏం చెప్తారు, అరగెన్స్. ఒక కమ్యూనిస్ట్ పార్టీలో ఎప్పుడు లేని అరగెన్స్ పినరాయి విజయన్లో వచ్చింది. బహుశా అది మీరు లాస్ట్ స్టేజ్ ఆఫ్ జ్యోతిబాసు అది చూస్తుంటారు మనం. అంటే మేమే ఉంటాం, ఇంకా ఎవరు వస్తారు మీకు, మిమ్మల్ని ఎవరు కాపాడుకుంటారు, మేమే కదా మీకోసం ఉన్నది, ఆ అరగెన్స్ వచ్చింది సిపిఎంలో వెస్ట్ బెంగాల్లో. అదే అరగెన్స్ కేరళలో కూడా వచ్చింది. అంటే గోల్డ్ స్మగ్లింగ్ కానివ్వండి, కరప్షన్, వాళ్ళ సన్ ఇన్ లా కరప్షన్ కానీ, వాళ్ళ కూతురికి పేమెంట్స్, ఇల్లీగల్ పేమెంట్స్ వచ్చి ప్రతి దాంట్లో. ఎందుకంటే సిపిఎం ఒక కమ్యూనిస్ట్ భావజాలం అంటే మనకు అర్థమవుతుంది, క్లీన్ రికార్డ్, మనం 10 పైసలు సంపాదించాం జీవితంలో. ఏకే గోపాలని చూడండి, మీరు హర్కిషన్ సింగ్ సుర్జీత్ చూడండి, వీళ్ళందరూ లెజెండ్స్. ఎస్ఏ డాంగే, ఓకే, ఒక టైంలో సిపిఐ ఉండే, సిపిఎం లేకుండే. కానీ వీళ్ళు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా, నాట్ జస్ట్ కేరళ, ఈవెన్ మీరు అక్రాస్ ద వరల్డ్ చూస్తే వెనజువేలా చూడండి, దాని తర్వాత క్యూబా చూడండి, ప్రతి చోట్ల దే బికమ్ కరప్ట్. వాళ్ళ కోర్ ఫిలాసఫీ నుంచి జరిగిపోయారు వాళ్ళు. ఇవాళ షేక్ గౌరాకి వీళ్ళు ఎవరైనా దొరికితే కాల్చి పడేస్తారు ఆయన, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు. ఆ పరిస్థితికి వచ్చేసారనమాట. యూఆర్ డిబేటెడ్ ఫ్రమ్ యువర్ ఫిలాసఫీ. పినరాయి విజయన్. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రాబ్లం ఏమైందంటే సాయి గారు, వీళ్ళ నడిమిట్లో లీడర్లు కొట్టుకుంటున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా ఇప్పుడు ఒక 2 సంవత్సరాల తర్వాత, 2 టర్మ్స్ తర్వాత, అంటే 10 సంవత్సరాల తర్వాత పరిపాలించడానికి ఒక ఛాన్స్ వచ్చింది వీళ్ళకి. అది ఎవరు ముఖ్యమంత్రి, ఎందుకంటే దీనికన్నా ముందు సాయి గారు, మన ప్రేక్షకులకు బహుశా తెలియకపోవచ్చు కానీ, కేరళలో ఫ్యాక్షనిజం అనేది కాంగ్రెస్లో చాలా పాత న్యూస్. అది కె కరుణాకరన్ ఉన్న టైం నుంచి ఏకే ఆంటనీ, కె కరుణాకరన్, ఉమ్మన్చాండి, వీళ్ళ నడిమిట్లో పెద్ద గొడవ ఉంది. కేరళలో ఒఫీషియల్గా ఐ ఫ్యాక్షన్ ఉంది ఒకటి, ఒఫీషియల్గా కాంగ్రెస్ ఐ ఫ్యాక్షన్, కాంగ్రెస్ ఓ ఫ్యాక్షన్. సాయి గారు, ఐ ఫ్యాక్షన్, ఓ ఫ్యాక్షన్ అంటే ఏంటి సార్, ఒకసారి చెప్తారా? ఒక ఉమ్మన్చాండి ఫ్యాక్షన్ ఒకటి, యాంటనీ ఫ్యాక్షన్ ఒకటి, కరుణాకరన్ ఫ్యాక్షన్ ఒకటి. ఈ ఫ్యాక్షన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ లీడర్లు. మీరు బిలీవ్ చేయరు, ఐ మీన్ కె కరుణాకరన్ ని ఈ వాజ్ లైక్ రాజశేఖర్ రెడ్డి, అబ్సల్యూట్ లార్డ్ అనమాట. ఎవరు ఇందిరాగాంధీ కానీ సోనియా గాంధీ ఎవరిని పట్టించుకోరు ఆయన. కానీ ఆయన దింపాలని తెలిసిపోయింది సోనియా గాంధీకి, దట్ హియర్ టు బ్రింగ్ డౌన్ కె కరుణాకరన్. ఆయన్ని మన ఇస్రో స్పైస్ క్యాంప్ లో పడేశారు, ఆయన తీసుకెళ్ళి ఆయన దాంట్లో ఇరికేశారు, కథం. ఆయన సంబంధం లేకుండా జరిగిందేనా సార్ అది పూర్తిగా? అంటే స్టేట్ లెవెల్లో జరగదు. ఓకే, దేర్ వాజ్ స్టేట్ పోలీస్ వాళ్ళ ఈ 2 మలేషియా మాల్డీవియన్ ఉమెన్ ని రేప్ చేశారు, వాళ్ళని డిటైన్ చేశారు ఇల్లీగల్ గా, స్టేట్ పోలీస్ కింద వస్తుంది. కానీ గేమ్ అంతా ఆడింది సెంట్రల్ లెవెల్ నుంచి, మనకు తెలిసింది అది. ఇట్ వాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ విచ్ ఎంటైర్ గేమ్. ఎందుకంటే క్రయోజెనిక్ ఇంజిన్ అది పెద్ద స్టోరీ మనకు తెలుసు. నంబి నారాయణ గారిని అరెస్ట్ చేశారు, కానీ కరుణాకరన్ గారు ఎక్కడ వచ్చారు దాంట్లో, అదే నాకు అర్థం కాదు. దానికన్నా ముందు కరుణాకరన్ గారిది ఇంకో కేసు ఉండే, మీకు బహుశా గుర్తుంటుంది. ఎమర్జెన్సీ టైంలో ఆర్ఈసీ క్యాలికట్ నుంచి ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఉండే, రాజన్ అని చెప్పి. ఆ టైంలో అందరిని అరెస్ట్ చేస్తుంది, కమ్యూనిస్ట్ భావజాలు ఉన్న ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు. తీసుకెళ్లి రాజన్ అనే అబ్బాయిని టార్చర్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఒక పెద్ద డ్యామ్ ఉంది అక్కడ, ఆ డ్యామ్ లో పడేశారు, కాలు కట్టేసి రాళ్ళు కట్టేసి పడేశారు. ఆ బాడీ వాళ్ళగా దొరకలేదు పోలీస్కి. రాజన్ కేసులో కూడా కరుణాకరన్ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. జయరాం పడికెల్ అని చెప్పి అప్పుడు ఒక ఐ థింక్ వాజ్ ఐజీ ఆఫీసర్, ఐజీ లెవెల్ ఆఫీసర్, ఐపీఎస్, ఆయన చేపించారు. కరుణాకరన్ కి చాలా క్లోజ్ ఉన్న మనిషి. సో ఆబ్వియస్లీ అలిగేషన్స్ ఏమొస్తుంది, కరుణాకరన్ చేపించాడని చెప్పి. కరుణాకరన్ కి ఒక ఆర్ఈసీ క్యాలికట్ నుంచి పికప్ చేయడానికి అబ్బాయిని కరుణాకరన్ ఎందుకు చేస్తారండి? కానీ ఆ ఆరోపణ ఆయన మీద జీవితం మొత్తం ఉండిపోయింది సాయి గారు. ఆయన చనిపోయేదాకా ఆయన మీద ఆరోపణ. రాజన్ కేసు బికేమ్
ఒక ఎమర్జెన్సీలో చాలా మంది చనిపోయారు, కానీ రాజన్ కేసు వాజ్ బికమ్ స్టార్ పవర్ ఇన్ కేరళ. సో ఫ్యాక్షనిజం అనేది కేరళలో ఎండమిక్ సాయి గారు. ఏకే ఆంటనీ గారు ముఖ్యమంత్రి అయితే ఉమ్మన్ చాండి పట్టించుకోరు, కే కరుణాకరన్ పక్కన కూడా రారు. ఉమ్మన్ చాండి ముఖ్యమంత్రి అయితే కేకే ఆంటనీ పక్కన రారు. మీరు ఆలోచించండి, ఇది సంగతి. ఇవాళ ఏకే ఆంటనీ కొడుకు బీజేపీలో ఉన్నాడు, అది దట్ ఇస్ ద సంగతి అనమాట. కానీ కేరళలో ఈ ఏం చెప్తారు, ఈ ఇన్ఫైటింగ్ ఎందుకు జరుగుతుందంటే, అక్కడ ముఖ్యమంత్రి కావడానికి ఒకటి ఐదర్ యూ హావ్ టు బి ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ ఆర్ ఫ్రమ్ ద హిందూ కమ్యూనిటీ. ఒక ముస్లిం ముఖ్యమంత్రి కారు, ఎందుకంటే వాళ్ళకి అంత పవర్ లేదు. నార్త్ మలబార్లో గెలుస్తారు కానీ దానికన్నా ఎక్కువ వాళ్ళకి లేదన్నమాట. చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ దాంట్లో ఛాన్సెస్. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో అలాంటి పోర్ట్ఫోలియో తీసుకుంటారు ముస్లిమ్స్. ఎప్పుడు అంతే కదా, మన దగ్గర కూడా నేషనల్ లెవెల్లో కూడా అబ్దుల్ కలాం అని చూసాం, ఆజాద్ వాళ్ళు తీసుకున్నారు ఆ టైంలో. ఎనీవే, ఇప్పుడున్న ఫ్యాక్షనిజం ఏంటంటే, ఒకటి పాత రమేష్ చెన్నితల, ఓకే, హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్ దీనికన్నా ముందు. ఇప్పుడు ఆయన కొంచెం పాలిటిక్స్ నుంచి కొంచెం ఉన్నారు కానీ అంత యాక్టివ్గా లేరు. హీజ్ అ నాయర్, సేమ్ కమ్యూనిటీ విచ్ ఐ కమ్ ఫ్రమ్, శశి థరూర్స్ కమ్యూనిటీ, సేమ్ థింగ్. అది కాకుండా విడి సతీష్, క్లీన్ రికార్డ్, బాగానే ఉన్నాడు, వెరీ అగ్రెసివ్, చాలా అగ్రెసివ్గా అసెంబ్లీలో కూడా ట్యాకిల్ చేశారు. బహుశా ఈసారి గెలవడంలో యూడిఎఫ్ గెలవడం విడి సతీష్ చాలా పెద్ద రోల్ ఉంది సాయి గారు, దాన్ని మనం డినై చేయలేము. కానీ మూడవ రేస్ ఉన్నది కేసీ వేణుగోపాల్. ఆయన ఢిల్లీలో కూర్చొని ఆడుతున్నారు అనమాట అక్కడి నుంచి. ఓకే, ఈజ్ పుల్లింగ్ ద స్ట్రింగ్స్ ఫ్రమ్ దర్. కానీ కేసీ వేణుగోపాల్కి లోకల్ సపోర్ట్ లేదు ఎక్కువ. ఆయన ఈజ్ కన్సిడర్డ్ అ మ్యాన్ అవుట్ ఆఫ్ కేరళ అనమాట. ఆయన అఫ్కోర్స్ ఎంపీ ఫ్రమ్ ఆలప్పుడ అదంతా ఉంది, కానీ ఆయన కేరళలో ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ లేదు, ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ లేరు. సో కేసీ వేణుగోపాల్ ఇస్ రూల్డ్ అవుట్. ఇప్పుడు ఉన్న బ్యాటిల్ ఈస్ బిట్వీన్ రమేష్ చెన్నితల అండ్ విడి సతీష్. నా అంచనా ప్రకారం ఇట్ విల్ బి విడి సతీష్. ఎందుకంటే రమేష్ చెన్నితల అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. మినిస్టర్గా ఉన్నారు, పనిచేశారు, చాలా పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేశారు. బట్ ఆయనకు ఒక లీడర్షిప్ కేపబిలిటీ లేదు. సిపిఎంని ఈసారి ఎలక్షన్లో ఓడించడానికి చాలా మటుకు నేను చెప్పాను చూడండి, దాని మెయిన్ రీజన్ ఇస్ విడి సతీష్. అసెంబ్లీలో ఉన్న బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, రోడ్ మీద దిగి కొట్లాడడంలో, పోరాటం చేయడంలో చాలా మటుకు విడి సతీష్ వాస్ డూయింగ్ ఇట్ అన్నమాట. ఇప్పుడు ఇందులో కేసీ వేణుగోపాల్ ఎవరిని ప్రొజెక్ట్ చేస్తున్నాడు సార్? కేసీ వేణుగోపాల్ ఎవరిని ప్రొజెక్ట్ చేయట్లేదు, ఆయన కావాలంటున్నాడు. ఆయనకు ఢిల్లీలో ఇప్పుడు ఎక్కువ లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్ సాయి గారు, నాట్ పాసిబుల్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఆల్సో. ఎందుకంటే చాలా మటుకు ఇదే ది ప్రాబ్లమ్ విత్ దీస్ పీపుల్ ఇస్ సింపుల్. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఏం చెప్తారు, దే కెనాట్, వాళ్ళకి పట్టులేదు సాయి గారు. మీకు లోకల్ లెవెల్లో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అది విడి సతీష్కి ఉంది. ఇన్కరప్టబుల్ ఇమేజ్ అదంతా ఉంది అనమాట. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అంశమే. సుప్రీంకోర్టు ఆలయాలకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక ఉత్తర్వులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అబ్జర్వేషన్. ఓవరాల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇవాళ ఆలయాలు ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న సందర్భం ఉంది. మనకు ఎండోమెంట్స్ వాటికి వ్యతిరేకంగా ఆలయాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, లేదా వాటిని ఈ ప్రభుత్వ కంట్రోల్ నుంచి బయటకు తీసుకురావాలి అని మనం చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నాం. హిందువులు రన్ చేసుకుంటారు ఆలయాల్ని, మీకేం అవసరం ఉంది దీన్ని నడపడానికి అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. సో ఈవెన్ కోర్టు కూడా అట్లాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. యాక్చువల్లీ మేము ఈ కోర్టు ఈ ఆలయాల్లో జరిగేటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనేది సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. ఇంకోవైపు ప్రభుత్వం కూడా మేము వాటిల్లో ఇంటర్ఫియర్ కాదలుచుకోలేదు వీటిల్లో అని చెప్పి ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ ఇచ్చినట్టుగా సమాచారం. ఏ కేసులో జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఒకసారి డీటెయిల్స్ అన్ని మీరు చెప్తారా సార్? అంటే ఇది నిజంగా ఇది ఒక కమెంట్ లాగానే చూడాలా, లేకపోతే రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ ఉండకపోవడము, ప్రభుత్వం నిజంగానే ఇంటర్వ్యూన్ అవ్వకుండా ఉండే పరిస్థితులు ఉంటాయా? ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి ఆలయాల్ని బయటకు తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఇది ఎంతవరకు తోడ్పాటును అందిస్తుంది? సాయి గారు, బేసికలీ ఇది శబరిమల కేసు నుంచి వచ్చినాక ఒక ఏం చెప్తాడు అబ్జర్వేషన్ కోర్టు. శబరిమల కూడా కాదు, ఉమెన్స్ ఎంట్రీ ఇంటూ టెంపుల్స్ అండ్ మాస్క్ అండ్ దర్గాస్ అండ్ చర్చెస్, దాంట్లో చాలా మంది, ఈవెన్ పార్సీ ఫైర్ టెంపుల్, దీని గురించి సుప్రీంకోర్టులో ఒక పెద్ద బెంచ్ కూర్చొని మీకు తెలిసిందే అనమాట. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సుందరేష్, జస్టిస్ అమానుల్లా, అరవింద్ కుమార్, మస్సీ, వడాలే, మహాదేవన్, బాగ్చి అండ్ అఫ్కోర్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, వీళ్ళు ఒక 9 జడ్జ్ బెంచ్ కూర్చున్నారు దీని మీద. వీళ్ళేం చెప్తున్నారంటే, వీ లుక్ ఎట్ ద ఓవరాల్ పిక్చర్. ఓకే, మేము ఓవరాల్ పిక్చర్ చూసి ఒక నిర్ణయం చెప్తాం మేము, కానీ దాని తర్వాత ఇండివిజువల్ కేసెస్ చిన్న చిన్న బెంచ్లు చూసుకుంటుంది.
బేసిక్లీ ఇది వచ్చింది ఎక్కడి నుంచి అంటే మన శబరిమల పిటిషన్ రివ్యూ పిటిషన్ నుంచి వచ్చింది సాయి గారు. మనందరూ తెలిసిందే సుప్రీంకోర్టు దీనికన్నా ముందు ఇచ్చిన ఒక నిర్ణయం ప్రకారం శబరిమలలో డిస్క్రిమినేషన్ జరుగుతుంది, మహిళల్ని రానియట్లేదని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది. మీకు తెలిసింది, అది చాలా పెద్ద గొడవ జరిగింది. దాని తర్వాత కేరళ గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉన్నారు. దాని తర్వాత రివ్యూ పిటిషన్లో యూజువలీ రివ్యూ పిటిషన్స్ ఓపెన్ కోర్టులో వినరు. అది ఒక ఏం చెప్తారు, చిన్న ఒక ప్రైవేట్ చేంబర్స్లో వింటారు జడ్జెస్. కానీ ఈసారి 9 జడ్జ్ బెంచ్ని పెట్టారు. బట్ ఇట్ ఈస్ నాట్ శబరిమల కేసు. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. దిస్ ఇస్ శబరిమల కేసు కాదు. ఆర్గ్యూ చేస్తారు, ఈవెన్ సాయి దీపక్ ఆర్గ్యూ చేశారు మనం. దిస్ ఈజ్ అబౌట్ కంట్రోల్ ఆఫ్ టెంపుల్స్ ఒకవైపు, ఇంకొక వైపు ఈ మహిళల గురించి అక్కడ జరుగుతున్న ప్రొసీజర్స్. ఇప్పుడు పార్సీ 5 టెంపుల్లో నాన్ పార్సీని రానియర్. ఇప్పుడు మీరు చెప్పొచ్చు అది డిస్క్రిమినేషనే కదా. ఇప్పుడు గురువాయూర్కి వెళ్తే ముస్లిమ్స్ని నాన్ ముస్లిమ్స్, నాన్ హిందూస్ని రానియర్ గురువాయూర్లో. కానీ ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎవరు చూస్తారు? మీరేదో క్రాస్ వేసుకొని మీరు నన్ డ్రెస్ వేసుకొని వస్తే పట్టుకుంటారు మిమ్మల్ని. కానీ మిగతా వాళ్ళు వస్తే చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి నా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళారు. పెళ్లి జరుగుతున్నప్పుడు గురువాయూర్లో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియదు టెంపుల్లో. అంత రష్ ఉంటుంది అక్కడ ఆ టైంలో. సో అట్లాంటి పొజిషన్లో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అని చెప్పలేము. కానీ అబ్జర్వేషన్ చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, లుక్, మేము జ్యుడిషియరీ పని సోషల్ రిఫార్మ్స్ తీసుకురావడం కాదు, మా పని అది కాదు. దీన్ని చేయాల్సింది గవర్నమెంట్ చేయాలి. సో ఇది చాలా మటుకు ఇది గోపాల్ సుబ్రహ్మణ్యం గారు సీనియర్ అడ్వకేట్ చెప్పిన ఒక రిమార్క్స్. ఆయన చెప్పిన తర్వాతే బెంచ్ వాళ్ళు చెప్పారు ఒక మాట. దీని ఫైనల్ తీర్పులో వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ బహుశా ఇది రావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమన్నారంటే, మేమెందుకు చేయాలి, గవర్నమెంట్ ఒక లెజిస్లేషన్ తీసుకురావచ్చు దీనికి కావాలన్నమాట, సోషల్ ఆర్ రిలీజియస్ రిఫార్మ్స్ గురించి. చాలా మటుకు కొన్ని టెంపుల్స్లో సాయి గారు మఠాలు ఉంటాయి, ఆలోచన కర్ణాటక వైపు కూడా ఉంది. ఆ మఠాలు నడిపిస్తున్న 2 గ్రూప్స్ ఉంటారు. ఒక్కొక్కసారి 2 గ్రూప్స్కి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. వీళ్ళు చేసేది కరెక్టా, వాళ్ళు చేసేది కరెక్టా అని చెప్పేసి. అది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ పర్టికులర్ కోర్ట్ ఏం చెప్పారంటే, జ్యుడిషియల్ ఓవర్ సైట్ ఆఫ్ రిలీజియస్ ఇష్యూస్, అది జస్టిస్ కుమార్ చెప్పారు చాలా క్లియర్గా. క్యాన్ ద కోర్ట్స్ అడ్జుడికేట్ ఎ డిస్ప్యూట్ ఓవర్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్ బిట్వీన్ 2 గ్రూప్స్ ఆఫ్ ద సేమ్ డినామినేషన్ ఇన్ అ టెంపుల్ ఆర్ ఎ టెంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. అండ్ తర్వాత చూద్దాం ఆఫ్ కోర్స్ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేదాకా. కానీ ఈ వెళ్తున్న ఒక రూట్ చూస్తే చాలా మటుకు క్లియర్గా సుప్రీంకోర్టు ఆ ఎర్లియర్ డిసిషన్, శబరిమల డిసిషన్ ఓవర్టర్న్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకు ఓవర్ ఆర్చింగ్ ఒక జడ్జ్మెంట్ ఇస్తారు మహిళల గురించో రిలీజియస్ ప్రాక్టీస్. మీ గుడి మీరు నడిపించుకోండి. అండ్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పారు, వీఆర్ నాట్ ఇన్ టు రన్నింగ్ టెంపుల్స్. సెంట్రల్ గవర్నమెంట్ యాటిట్యూడ్ ఇది. కానీ స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే ఇది ఒక కన్కరెంట్ సబ్జెక్ట్లో వస్తుంది, టెంపుల్స్ ఇక్కడ కూడా లోకల్ కూడా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తారు. మన దగ్గర ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, కేరళలో దేవస్వం బోర్డు, ప్రతి దాంట్లో. సో ఇది ఎప్పుడు మనం చూస్తాం సాయి గారు, పెద్ద టెంపుల్స్కి వెళ్తారు గవర్నమెంట్ ఎండోమెంట్స్ వాళ్ళు, చిన్న టెంపుల్కి వెళ్ళరు వాళ్ళు. ఓకే, అదే వాళ్ళ ఎందుకంటే డబ్బులు అక్కడ లేవు, అది ఎక్కువ డబ్బులు లేవు, హుండీ ఆదాయాన్ని బట్టి కదా పోయేది. కరెక్ట్. ఆ హుండీ ఆదాయం నుంచి 30% నాకు గుర్తుంది, అయ్యప్ప టెంపుల్ బొలారంలో కూడా వాళ్ళు వచ్చి ఒకరోజు టేక్ ఓవర్ చేసుకున్నారు సడన్ గా, ఒక 5-6 సంవత్సరాల ముందు, బిఫోర్ కోవిడ్. నేను కోర్టుకి వెళ్ళాను, నేను కూడా మా అడ్వకేట్ వెళ్ళమంటే కోర్టుకి వెళ్ళాను. నేను సికింద్రాబాద్ కోర్టుకి వెళ్ళాను, అక్కడ కూర్చొని 3, 5, 6 సార్లు వెళ్ళాను అక్కడ. Finally, we got the judgment in our favor. But the point is not that. Mismanagement of temples గురించే ఎక్కువ మట్టుకు అలిగేషన్స్ ఉంటుంది. ఈ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ నడిమిట్లో ఉన్న గొడవ కానివ్వండి, అక్కడ ఉన్న ఏం చెప్తారు హుండీ కలెక్షన్స్ మీద, అక్కడ ఉన్న డొనేషన్స్ మీద, ఇది ఇక్కడ కొట్లాడ జరుగుతుంది మెయిన్గా అనమాట. సో మన హిందూ గ్రూప్స్లో కూడా చాలా మట్టుకు మార్పులు తీసుకురావాల్సింది సాయి గారు. ఎందుకంటే మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి గవర్నమెంట్కి? ఛాన్స్ ఇవ్వకూడదు, ఎండోమెంట్స్కి ఛాన్స్ ఇవ్వకూడదు. దట్ వీ విల్ రన్ అవర్ టెంపుల్ ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ప్రొసీజర్ అనమాట. ఆ ప్రొసీజర్ ఏంటనేది అది కోర్టు నిర్ణయించదు, మనమే నిర్ణయించుకోవాలి. ఒక పూజ ఇట్లా చేయాలన్నా అదొక ప్రొసీజర్ అన్నమాట. ఇది కోర్టు అన్నారు, వీ విల్ నాట్ గెట్ ఇన్ టు దిస్, అది మా జ్యూరిస్డిక్షన్లో రాదు. ఓకే, సో మీరు రేపు ఒక చేంజెస్ తీసుకురావాలనుకుంటే మీ వైపు నుంచి పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్ ఇదంతా చూసుకోండి. ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ కాకుండా చూసుకుంటే చాలా మటుకు. ఎందుకంటే ఈ దీంట్లో మనం చాలామంది చూస్తున్నాం, ఈ 2018 జడ్జ్మెంట్లో ఈ ఈక్వాలిటీ గురించి మాట్లాడారు. శబరిమల కేసులో కూడా మనం చూసాది, అంటే మహిళలు పురుషులు ఒకరే. కానీ శబరిమలలో మనకు చాలా క్లియర్గా తెలుసు సాయి గారు, లార్డ్ అయ్యప్ప, మీరు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వెళ్తుంటారు కదా, లార్డ్ అయ్యప్ప ఈజ్ ఇన్ అ తాంత్రిక్ యోకిక్ పోస్చర్. ఆయన బ్రహ్మచారి, నైస్టిక్ బ్రహ్మచారి. అది మీకు ఇంకే టెంపుల్ కనిపించదు. సో వాళ్ళ ఆచారం ప్రకారం ఆ టైంలో రాసి పెట్టారంటున్నారు, కొంతమంది చెప్పారంటున్నారు, దట్ ఐ డోంట్ ఒక మెన్సురేటింగ్ ఆ టైంలో యూనో దట్ పీరియడ్స్ ఉన్న ఆ టైంలో బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 10 and 50
మహిళలు రాకూడదు అంతే. దాన్ని మీరు ఇప్పుడు మన ముస్లిం దాంట్లో చూడొచ్చు మీరు. ఇన్ఫాక్ట్ నిన్న ఆర్గ్యూ చేసిన శంషాద్ వాస్ ఆర్గ్యూయింగ్ వన్ ఆఫ్ ద అడ్వకేట్స్ దట్ ముస్లిం మహిళలది ఎప్పుడు మాస్కులు అలౌ చేస్తాం మేమంటున్నాం, కానీ ఫ్రంట్ రోల్ అలౌ చేయము, ఫ్రంట్ రోలో అయితే కూర్చోలేరు వాళ్ళన్న. ఈవెన్ వన్ ఆఫ్ ద జడ్జెస్ హూస్ అ ముస్లిం జడ్జ్, ఐ థింక్ అలీముద్దీన్ అనుకుంటా ఆయన పేరు, హీ మేడ్ అ కామెంట్ సేయింగ్ దట్ ముస్లిం మహిళల్ని ప్రాఫిట్ టైం నుంచి మాస్కులు అసలు అలౌ చేయరు, కానీ వాళ్ళు కావాలంటే వాళ్ళు రావచ్చు. ఇప్పుడు హాజీ అలీ గురించి వచ్చిన అది ఒక కామెంట్ దాంట్లో కూడా ఉంది, హాజీ అలీలో కూడా, బొంబాయిలో. ఓకే, ఎక్కడ దాకా మహిళల్ని మీరు అలౌ చేస్తారు ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో? అది కాకుండా పార్సీ ఫైర్ టెంపుల్ కేసు మీకు చెప్పాను నేను. అట్లాంటి చాలా మటుకు ఉన్నాయి సాయి గారు. ఎట్లాంటి ఇప్పుడు మనం వీళ్ళంతా రిలీజియస్ ఫ్రీడమ్ కావాలి, శబరిమలలో మహిళల్ని అంతా అలౌ చేయాలంటే ఓకే గ్రేట్. నేను ఒక మాట అంటాను సాయి గారు, రేపు యు అపాయింట్ ఉమెన్ ఇన్ క్యాథలిక్ చర్చెస్ బిషప్స్గా, ఓకే, బిషప్స్గా అపాయింట్ చేయండి క్యాథలిక్స్లో. మిగతా డినామినేషన్స్లో ఉన్నాయి, ప్రొటెస్టెంట్స్లో ఈవెన్ యూకేలో ఉందన్నమాట. ఫస్ట్ టైం ఐ థింక్ దే వర్ హ్యావింగ్ వాళ్ళు ఇప్పుడు సీనియర్ లెవెల్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు, మహిళలు ఉన్నారు ఇప్పుడు, ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీగా. కానీ ఒక రిలీజియన్కి వాళ్ళ రూల్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్, అది వాళ్ళు నడిపించుకోనండి. దాంట్లో గవర్నమెంట్ వెళ్ళి తలబెట్టడం అక్కర్లేదు. బట్ అట్ ద సేమ్ టైం మనం కూడా మన వైపు నుంచి చాలా కేర్ఫుల్ ఉండాలి. మనం ఒక ఆబ్వియస్ డిస్క్రిమినేషన్ చూపించకుండా, కొంతమంది మనకు తెలిసిన పాత సిస్టంలో దళితుల్ని గుడికి రానియలేదు, ఓల్డ్ సిస్టంలో శ్రీనారాయణ గురు కేరళలో చాలా మటుకు పోరాటం చేశారు, మన్నత్ పద్మనాభం చేశారు నాయర్ సర్వీస్ సొసైటీ. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం స్వామి వివేకానంద కేరళకి వెళ్ళినప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఆయన ఈ టెంపుల్లో రానియట్లేదు, అది లేదు, ఇది చూసిన తర్వాత కేరళ ఈజ్ అ మెంటల్ అసైలం అన్నారు ఆయన. ఓకే, ఇది భ్రాంతాలయం అన్నారు, వర్డ్ యూజ్ చేశారు ఆయన, స్వామి వివేకానంద, అండ్ హీ వాజ్ కరెక్ట్. ఓకే, ఎందుకంటే ఆ టైంలో రిలీజియస్ డిస్క్రిమినేషన్, ఇన్ఫాక్ట్ మహారాజా ట్రావెన్కోర్, వాళ్ళ ట్రావెన్కోర్ మహారాజా దే రియల్లీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే ఈ టెంపుల్ డిస్క్రిమినేషన్ ఆపడానికి చాలా ట్రై చేశారు వాళ్ళు. దాంట్లో తప్పలేదు, వాళ్ళు చేశారు కూడా. కానీ మనం యాజ్ వి మూవ్ ఫార్వర్డ్, మన కొత్త జనరేషన్ వస్తున్నప్పుడు కూడా ఈ శబరిమల ఇష్యూ తీసుకొచ్చినప్పుడు కేరళలో ఉన్న మహిళలకు ప్రాబ్లం లేదు సాయి గారు. దే నో ఒక ఆచారం ఉంది. ఓకే, దట్ టెంపుల్ ఈజ్ తత్వమసి, అంతే. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఈజ్, హూ ఆర్ యూ, ఐఎమ్ యూ, అంతే, ఫినిష్డ్. కానీ అక్కడ తీసుకొచ్చి హెయిర్ స్ప్లిట్టింగ్ చేసి ఇందిరా జయసింగ్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి కాదు ఇట్ షుడ్ బి డన్ లైక్ దిస్, మహిళలకు కూడా ఇవ్వాలి, అదేంటి డిస్క్రిమినేషన్ ఏంటంటే కాదు. మీరు ఒక గుడికి వెళ్తున్నారు, మీరు ఒక గెస్ట్ ఇంటికి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళినప్పుడు నేను షూస్ వేసుకొని మీ ఇంటి లోపల వస్తానంటే సారీ ఆయన చెప్ షూస్ బయట పెట్టాలంటారు. కాదు, నేను వస్తాను మీ ఇంటికి వస్తాను, నేను షూస్ వేసుకుంటాను, ఏం చేసుకుంటాను. యు ఆర్ ద గెస్ట్ ఆఫ్ ద గాడ్. అప్పుడు అక్కడున్న ఆచారాన్ని పాటించాల్సింది. సింపుల్. అక్కడ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు ఫాలో దాట్. మీకు నచ్చకపోతే మీరు వెళ్ళకండి, ఫినిష్డ్, అంతే. ఎస్ ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. జనరల్ నరవాణే గారి గురించి మొన్నటి పార్లమెంట్ సెషన్ లో బడ్జెట్ సమావేశాలకు ముందు అప్పుడు గవర్నర్ రాష్ట్రపతి ప్రసంగానికి జరిగినటువంటి ధన్యవాద తీర్మానంలో జరిగిన చర్చకి పార్లమెంట్ మొత్తం, ఆ పార్లమెంట్ సమావేశాలు మొత్తాన్ని కేవలం జనరల్ నరవాణే గారి పుస్తకం చుట్టూతానే రాహుల్ గాంధీ తింపే ప్రయత్నం చేశాడు. అది పబ్లిష్ కాని పుస్తకం, అది పబ్లిష్ కాని పుస్తకాన్ని పట్టుకుని దాంట్లో ఉన్నటువంటి అంశాలను ఏదో నేను చెప్తున్నాను అని చెప్పి మొత్తం సభనే జరగకుండా అడ్డుకున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు జనరల్ నరవాణే గారు బయటకు వచ్చి మాట్లాడారు, అండ్ అప్పుడే ఆయన ఒక ట్వీట్ చేశారు, దాంతో కొంచెం సమస్య పోయింది. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలోనే చెప్తున్నాడు. సో నన్ను అంటే ముఖ్యంగా ఎల్ఏసి విషయంలో స్టాండ్ ఆఫ్ సమయంలో జనరల్ నరవాణే గారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాను అని చెప్తే అసలు ఆయన మనం పట్టించుకోలేదు, గవర్నమెంట్ వదిలేసింది, ఆయన ఇష్టం అన్నట్టుగా వదిలేసింది, ఆయన ఏదో మీరు జనరల్ నరవాణే గారు చెప్పారు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. కానీ ఇప్పుడు నరవాణే గారు చెప్తున్నది ఏంటి అంటే అసలు మమ్మల్ని ఈ పాలిటిక్స్ లోకి తీసుకురావడం ఫస్ట్ తప్పు. మమ్మల్ని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా, ఆర్మీ చీఫ్ గా ఆయన చెప్పిన మాట, గవర్నమెంట్ ఎప్పుడు కూడా మమ్మల్ని అబాండన్ చేయలేదు అని ఆయన స్పష్టంగా ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ నోటికి తాళం పడింది, అసలు ఏం మాట్లాడట్లేదు, అసలు కాంగ్రెస్ ఎకో సిస్టమ్ నరవాణే గురించి మాట్లాడట్లేదు వాళ్ళు. ఒకసారి దీన్ని ఎక్స్పోజ్ చేయాలి సార్, మాట్లాడండి సార్, చెప్పండి. సాయి గారు, రాహుల్ గాంధీ మీరు చెప్పినట్టు ఈ 4 Stars of Destiny అని చెప్పి ఒక పుస్తకం తీసుకొచ్చి పార్లమెంట్లో పెద్ద గొడవ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాట అర్థం చేసుకోవాలి సాయి గారు, ఆర్మీ అనేది మన దగ్గర ఆర్మ్ ఫోర్సెస్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ భారతదేశంలో పొలిటికలైజ్ ఎప్పుడు చేయలేదు, చేశారు చాలా మటుకు. జనరల్ తిమ్మయ్య టైం నుంచి నెహ్రూ చేసిన పొలిటిక్స్ కానీ, కృష్ణమేనోన్ ఆడిన ఆటలు కానీ చాలా జరిగింది అట్లాంటివి. ఓకే, జనరల్ కరియప్ప ఉండే, హీ వాజ్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్ మ్యాన్.
కానీ రాహుల్ గాంధీ ఏమేంటంటే సాయి గారు, మోదీ గవర్నమెంట్ని వీక్గా చూపించడం, మోదీ గవర్నమెంట్ ఆర్మ్ ఫోర్సెస్ని సపోర్ట్ చేయట్లేదు అని చూపించడానికి ట్రై చేస్తున్నారు సాయి. అని మనకు తెలిసింది. ఇది ఫస్ట్ టైం కాదు. మీకు గుర్తుంటుంది, సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ప్రూఫ్ అడిగారు ఈయన, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ. దాని తర్వాత బాలకోట్ చేసినప్పుడు, మొన్న కూడా బాలకోట్ గురించి చెప్పారు. బాలకోట్లో ఏం జరగలేదు, కొన్ని చెట్లు కొట్టారు, అక్కడ వెళ్ళి. ఇది మన మొరాల్ సాయి గారు, ఆర్మ్ ఫోర్సెస్ మొరాల్ పోతుంది దీంట్లో. అమెరికా 50,000 మందిని పెట్టుకుని ఇప్పుడు గల్ఫ్లో ఒక యుద్ధం చేస్తున్నారు. 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, స్ట్రైక్ గ్రూప్స్, సబ్మెరీన్ అన్నీ తీసుకొచ్చి అక్కడ ఇరాన్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సాయి గారు, మీరు అమెరికాకి వెళ్ళి అక్కడ వాళ్ళ సోల్జర్స్ గురించి వాళ్ళు ఎప్పుడు తప్పు పట్టరు సాయి గారు, ఎప్పుడు చేయరు. పొలిటికల్ లీడర్షిప్ గురించి మీరు క్రిటిసైజ్ చేయండి, ఇక్కడ కూడా నేను అంటున్నాను, యూ కెన్ డూ ఇట్, బట్ ఇన్ ఎ కన్స్ట్రక్టివ్ మ్యాన్. మీరు ఇజ్రాయెల్ని తీసుకోండి. ఇజ్రాయెల్లో ఇప్పుడు మొన్న జరిగిన ఈ సోకాల్డ్ సీజ్ ఫైర్ లెబనాన్తోని చాలా సర్ప్రైజ్గా వచ్చింది ఇజ్రాయెల్కి. అది వాళ్ళు అనుకున్నారు ఇది ట్రంప్ ఎట్లా చేస్తారు ఇట్లా మా దగ్గర అడగకుండా అని. కానీ 71% మంది ఇజ్రాయలీస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆపోజిషన్ లీడర్ అంటున్నారు, ఇదేంటి మీరు సీజ్ ఫైర్ ఏంటి, ఇది మీరు వెళ్ళి కొట్టేసేయాలండి లెబనాన్ని, ఫినిష్ చేసేసేయండి అక్కడ వెళ్ళి మొత్తం వాళ్ళ హెజ్బుల్లాని. దాట్ ఈస్ యాటిట్యూడ్. కానీ ఇక్కడ ఏం జరిగింది, మన ఇన్స్టిట్యూషన్స్లో మన జనరల్ నర్వానే గారిని ఆయన చాలా క్లియర్గా చెప్పారు మనం చేసిన ఇంటర్వ్యూలో, టోటలీ అన్ఫేర్ టు డ్రాగ్ మీ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ ఇంటూ పాలిటిక్స్. పాలిటిక్స్ని పక్కన పెట్టండి, ఆర్మ్ ఫోర్సెస్ని మమ్మల్ని దీంట్లో తీసుకురాకండి. ఇది జనరల్ నర్వానే చెప్పేది. దీనికన్నా ముందు కూడా చాలా జనరల్స్ ఇది చెప్పుకుంటూ వస్తారు. మీరు జనరల్ సుందర్జీ టైం నుంచి చూసుకోవచ్చు. మీరు ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీ ఉంది. అంటే పొలిటిక్స్ ఎక్కడ, ఆర్మీ ఎక్కడ అని చెప్పేసి చాలా మటుకు థిన్ లైన్ ఉండే అన్నమాట, మనందరూ తెలిసింది అది. ఇది చాలా మటుకు మనం ఆర్మ్ ఫోర్సెస్ని మన పొలిటిక్స్లో తీసుకురాకూడదు సాయి గారు, ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్లో ఇప్పుడు దాకా రాలేదు. మన పక్కన దేశాలు చూస్తే నాకు తెలిసిపోతుంది, మయన్మార్లో, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఆర్మీ ఈజ్ టోటలీ ఇంటూ పాలిటిక్స్. షబాజ్ షరీఫ్ కన్నా ఎక్కువ పాలిటిక్స్ అసీమ్ మునీర్ ఆడతాడు, ఆలోచించండి. అండ్ ఈ సపోజ్ బి ఫీల్డ్ మార్షల్. అంటారు కదా, అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది కానీ ఆర్మీకి ఓ దేశం ఉంది పాకిస్తాన్ అని. అది కరెక్టే. సో ఈ 2020లో జరిగిన చైనాతో జరిగిన స్టాండ్ ఆఫ్లో గవర్నమెంట్ ఆయన్ని చేయిచ్చేస్తారు, ఆయన ఏం చేయకూడదు, డిసిషన్ ఇవ్వకుండా జో ఉచిత్ హై ఓ కరో అని చెప్పారు. ఇది ఎందుకు సాయి గారు, ఎందుకంటే ఆయన చెప్పారు, నర్వానే గారు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఒక CEO ఉండొచ్చు, ఒక లీడర్ ఆఫ్ ఎ కంట్రీ ఉండొచ్చు, ఓకే, మీరు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. యూ విల్ ఆల్వేస్ బీ అలోన్. యు ఆర్ అ CEO ఆర్ ఎ లీడర్ ఆఫ్ ఎ కంట్రీ, బట్ దట్ డజంట్ మీన్ దట్ యు హావ్ బీన్ అబాండెడ్. అది నేను ఆర్మీ చీఫ్ ఉంటే కూడా నేను అలోన్గా ఉంటాను నేను, ఓకే, లీడర్షిప్ లెవెల్లో. నా పక్కన నాలాంటి 10 మంది ఉండరు, నా కింద ఉన్న వాళ్ళు ఉంటారు, జనరల్స్ ఉంటారు, మేజర్ జనరల్స్ ఉంటారు, లెఫ్టినెంట్ జనరల్స్ ఉంటారు, బ్రిగేడియర్స్ ఉంటారు. కానీ డిసిషన్ మేకింగ్కి వచ్చేటప్పుడు ఐ విల్ బి అలోన్. దట్ డస్ నాట్ మీన్ మీరు అబాండన్ చేశారని. ఈ మన దేశంలో మన ఆర్మీని, మన ఆర్మ్ ఫోర్సెస్ని ఎప్పుడు మన ప్రజలు బ్యాక్ చేశారు సాయి గారు. 1962లో కూడా డబ్బులు లేకుంటే చాలామంది మహిళలు వాళ్ళ ఆభరణాలు ఇచ్చారు, గోల్డ్ ఇచ్చి సపోర్ట్ చేశారు అప్పుడు ఇండియన్ ఆర్మీని. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకుండా అంటే బ్లడ్ ఇచ్చారు, చాలామంది బ్లడ్ డొనేషన్ చేశారు. 62, 71లో మనం స్టాంపు తీసాం బంగ్లాదేశ్ కోసం, పోస్టల్ స్టాంప్, దాని నుంచి వచ్చిన ఆదాయం బంగ్లాదేశ్కి వెళ్ళింది. ఇది సాయి గారు మనం చేసింది, ఇది మనం మర్చిపోకూడదు. ఇది మన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, రాహుల్ గాంధీ గారికి ప్రతి సెషన్లో ఏదో ఒకటి చేయాలి. ఆయన ఆరోపణ చేసి మోదీ గారు డర్ గయా, మోదీ గారు భాగ్ గయా, సరెండర్ చేశారు. 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి గిఫ్ట్గా ఇచ్చిన మంచి జవహర్లాల్ నెహ్రూ. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ దాని గురించి మాట్లాడిన రెగ్యులర్గా ట్వీట్ చేస్తుండే. ఎప్పుడైనా రాహుల్ గాంధీ చైనా గురించి మాట్లాడిన అంటాను, వాట్ డిడ్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డూ. 38,000 స్క్వేర్ కిలోమీటర్స్, ఆల్మోస్ట్ సైజ్ ఆఫ్ హర్యానా అని చెప్పొచ్చు, పంజాబ్ చెప్పొచ్చు కావాలంటే, లే లదాఖ్లో ఇచ్చేసారు గిఫ్ట్. ఇక్కడ ఏం లేదు, అక్కడ ఏముంటుంది, ఏం చేసుకుంటాం మనం అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చేసారు. నౌ దే కాలింగ్ ఇట్ అక్సాయ్ చిన్. ఇది అక్కడి నుంచి 4 కిలోమీటర్ ఇక్కడికి వచ్చారు, 4 కిలోమీటర్ అక్కడికి వెళ్ళారు, ఓ చైనా ఇక్కడికి వచ్చేసారు, అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసారు. సుప్రీంకోర్టులో మీకు గుర్తుంటుంది సాయి గారు, హీ హ్యాడ్ టు అపాలజైజ్ ది సుప్రీంకోర్టు. రాహుల్ గాంధీ మన ఆర్మీని చైనా వాళ్ళు వచ్చి కొట్టారు అని చెప్పారు. సుప్రీంకోర్టు అడిగారు, మీరు అక్కడ ఉన్నారా, కొట్టినప్పుడు మీరు అక్కడ ఉన్నారా అని అడిగారు. ఇట్లాంటి లూజ్ లాంగ్వేజ్ యూజ్. మీరు ఒక రోడ్ సైడ్ గుండా కాదు సాయి గారు, యూఆర్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్. మీ పదవికి ఒక విలువ ఉంది, మీరు ఆ పదవిని కాపాడుకోవాలి, దాని ప్రెస్టీజ్ కాపాడుకోవాలి. నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు. ఇది ఒక థియేటర్ కాదు, ఇది ఒక డ్రామా కాదు.
సినిమా కాదు. మీరు యూఆర్ లీడింగ్ అపోజిషన్ పార్టీ. మీ విత్ ఇన్ యువర్ ఓన్ పార్టీ మీకు ఇమేజ్ పోతుంది మీది. ఎందుకు ఆర్మ్ ఫోర్సెస్ తీసుకొస్తున్నారు? మోదీ గారు చేయండి, నో ప్రాబ్లం. వై బ్రింగ్ ద ఆర్మీ ఇన్ టు ఇట్? ఇదే నేను అడుగుతున్నాను. నర్వానే గారు ఇదే అన్నారు. ఎందుకు మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. మేము మా పని చేస్తున్నాం అంతే. దట్స్ ఇట్. మేము పని చేసి మేము వెళ్ళిపోతున్నాం, మేము రిటైర్ అయిపోతాం. బట్ డిసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు గవర్నమెంట్ చెప్పిన దానికి గవర్నమెంట్ ఇవ్వాల దాకా మమ్మల్ని ఎప్పుడు నో అనలేదు. ప్యాక్ చేశారు. ఆపరేషన్ సింధూర్ మన అందరు తెలిసింది. గవర్నమెంట్ వెంట్ ఆల్ అవుట్. ఇప్పుడు నేను మా దగ్గర ఒకటి వచ్చి అడుగుతాడు సాయి గారు, సురేష్ గారు ఇట్లా ఉంది, ఇప్పుడు ఏం చేయమంటారు అంటే నేనేం చెప్తాను, యూ డిసైడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. మీరు చూడండి, అదే చెప్పారు కదా, జో ఉచిత్ హై వై కరో. మోదీ గారు చెప్పలేరు అక్కడ 4 ట్యాంకులు ఉన్నాయి సిట్టింగ్ అట్ 17,000 feet, మీరు ట్యాంక్ టరెక్ట్ ఇట్లా పెట్టి ఫైర్ చేయండి అని మోదీ గారు చెప్పలేరు. అది మోదీ గారు అంటారు, రాజ్నాథ్ సింగ్ గారు అంటారు, యూ డిసైడ్, యూ ఆర్ ద కమాండింగ్ ఆఫీసర్. ఫీల్డ్ లో ఉన్న కమాండింగ్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారు. నర్వానే గారు కూడా డిసైడ్ చేయరు. ఆయన కూడా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, చైనీస్ ని అడ్డుకోండి ఆర్ డోంట్ ఫైర్. ఎందుకంటే మనకు చైనాతోనే ఒక ఒప్పందం ఉంది, దట్ వీ విల్ నాట్ ఫైర్ బోత్ సైడ్స్. దానికోసం ఎప్పుడు మనం చూడండి, పెట్రోలింగ్ లో కూడా మన ఆయుధాలు తీసుకెళ్తాం కానీ వాడము. అప్పుడు మన సంతోష్ బాబు గారు చనిపోయిన టైంలో కూడా మీకు గుర్తుంటుంది, ఆయుధాలు వాడలేదు ఎవ్వరు. నో మిషన్ గన్, నో AK-56, నో రాకెట్ ప్రొపెల్ గ్రెనేడ్ వాజ్ యూస్డ్. కర్రలతో కొట్టుకున్నారు. ఈవెన్ మనము ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఆపరేషన్ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కేబినెట్ డిసిషన్ కూడా అదే కదా సార్, త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛనిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది, వాళ్ళు ఏం చేయాలి కూడా చేయండి అని చెప్పి. బికాస్ మీరు స్పెసిఫిక్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ అంటాడు స్పెసిఫిక్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంట. ఏంటి, ఏం చేయాలి? రాజ్నాథ్ సింగ్ గారు ఎట్లా చెప్తారు? కమాండింగ్ ఆఫీసర్ లెవెల్లో అక్కడ కూర్చున్న ట్యాంక్ కమాండర్ డిసైడ్ చేస్తారు. నేను ఆయనకు ఇచ్చిన జీవితంలో ఇచ్చిన ట్రైనింగ్ అంతా దానికే, దట్ యూ హ్యావ్ టు టేక్ డిసిషన్స్. రైట్ ఆర్ రాంగ్, యూ టేక్ ఎ డిసిషన్. ఐ హ్యావ్ టు ఫైర్ ఫినిష్డ్. లేదు నేను రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేస్తాను, నేను నర్వానే గారికి ఫోన్ చేస్తాను, ఆయన రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేస్తారు, ఆయన మోదీ గారికి ఫోన్ చేస్తారు, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ కూర్చుంటారు. ఏంటండి నాకు అనిపిస్తుంది సార్, ఇది యాక్చువల్లీ ఇది ఏ గవర్నమెంట్ అయినా ఇదే చేస్తారు, ఏ గవర్నమెంట్ అయినా ఇలాగే చేయాలి. ఈవెన్ మనము 71 వార్ టైంలో జనరల్ మానిక్ షా గారిని ఇందిరాగాంధీ గారు ఇమీడియట్ గా యుద్ధం చేయండి అని చెప్తే ఆయన టైం అడిగారు కదా, ఆయన డిసెంబర్ వరకు టైం అడిగారు. ఆయన 8 months 9 months టైం తీసుకుని ఆయన యుద్ధానికి వెళ్ళలేదు. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు గో ఫర్ వార్, ఎప్పుడు వార్కి వెళ్ళాలని నేను చెప్తాను అని చెప్పేసి ఆయన టైం తీసుకున్నారని కదా మనం అన్నది. సో అంటే మరి అలాగంటే సో అంటే ఏదైనా గవర్నమెంట్ అలాగే ఉంటుంది కానీ, బట్ ఈ రాహుల్ గాంధీ లాంటి వాడికి అంటే ఏది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి, ఎవరు అంటే ఆర్మీ డిసిషన్ తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, లీడర్షిప్ అంటేనే ఈయన క్లాసులు తీసుకోవాలేమో నిజంగా అనిపిస్తుంది నాకు. నిజంగా భయం ఏంటంటే, ఇట్లాంటి వ్యక్తి కనుక నిజంగానే ప్రైమ్ మినిస్టర్ అయితే రేపు పొద్దున లేదు మీరు యుద్ధం చేయండి అని అంటే అంటాడు. ఏంటి యుద్ధం చేయండి అని చెప్పరు, యుద్ధం ఎట్లా చేయాలని కూడా చెప్తారు, వాళ్ళకి చెప్తాడు. దట్ ఈస్ నాట్ యువర్ జాబ్. యువర్ జాబ్ యాజ్ అ డిఫెన్స్ మినిస్టర్, రక్షా మంత్రి ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఆర్మీ దట్ చెప్తారు. ఓకే, యుద్ధం మొదలైంది ఇది కార్గిల్ టైంలో వాజ్పేయి గారు ఆర్ ఆపరేషన్ సింధూర్, పొలిటికల్ డిసిషన్ ఉంటుంది యుద్ధం స్టార్ట్ చేయడానికి, పొలిటికల్ డిసిషన్ యుద్ధం ఎండ్ చేయడానికి. కానీ అటువైపు బ్రహ్మోస్ కొట్టాలనో, అటువైపు ఆకాష్ కొట్టాలనో, లేకుంటే వాళ్ళ రాడార్ని కొట్టాలనో, లేకుంటే ఏదని చేయాలి, అది ఆర్మీ డిసిషన్, ఎయిర్ ఫోర్స్ డిసిషన్, నేవీ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ఒక హెరార్కీ ఉంది. కానీ రాహుల్ గాంధీ ఏమంటున్నారు, మోదీ గారు పర్మిషన్ ఇవ్వలేదు, మోదీ గారు ఏం చెప్పలేదు, దానికోసం వాళ్ళు ఇటువైపు వచ్చారు, వాళ్ళు ఇటువైపు చేంజ్ చేశారు, ఏం చేయలేదు కదా. రెగ్యులర్గా నడుస్తుంది. మీరు ఈ 35,000 square kilometers చైనాకి ఎందుకు ఇచ్చారు మీరు చెప్పండి, అది ముందు మీ వైపు నుంచి చెప్పండి. మీరు ఏం ఒప్పందం చేశారు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో? ఆ ఫోటో మన అందరు తెలుసు, ఇప్పుడు కూడా ఆ ఫోటో వైరల్గా ఉంది. ఏం ఒప్పందం పెట్టారు మీరు? మీకు ఎంత డబ్బులు ఇచ్చారు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు? సో ఈ ఆర్మీని మీరు తీసుకురాకండి సాయి గారు. ఇది నెహ్రూ కూడా ఇదే గేమ్ ఆడారు. వీళ్ళ ఫ్యామిలీలో ఉందనుకుంటా, ఒక ట్రేట్ ఉంది ఇది. ఓకే, ఆయనకి మనకు తెలిసిందే కరియప్ప గారితో ఉన్న గొడవ, కానీ దానికన్నా ముందు తిమ్మయ్య గారితో ఉన్న గొడవ అంతా జరిగింది అదంతా. సో లాట్ ఆఫ్ పాలిటిక్స్ వాస్ దేర్ అండ్ సమ్ ఆఫ్ ద ఆర్మీ జనరల్స్ ఆర్ వెరీ క్లియర్ సాయి గారు. ఇప్పుడు మీరు సుందర్జీ ప్లేస్లో ఉండండి సాయి గారు, అకాల్ తఖ్త్ మీద మీరు అటాక్ చేయండి అనగానే ఏ ఆర్మీ చీఫ్ 10 సార్లు ఆలోచిస్తారు. ఇట్స్ రిలీజియస్, చాలా మటుకు ఏం చెప్తారు, మన కంట్రీతో ఒక పెద్ద రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్న చోట అది గోల్డెన్ టెంపుల్ అకాల్ తఖ్త్. చేయాల్సి వచ్చింది. అండ్ ఈ పెయిడ్ ఫర్ విత్ హిస్ లైఫ్. ఆయన చంపేశారు కదా దాని తర్వాత. ఇందిరాగాంధీ గారు చనిపోయారు దాని తర్వాత మనకు తెలుసు. ఇందిరాగాంధీ గారిని కూడా చంపేశారు వాళ్ళ బాడీ గార్డ్. డిసిషన్ సాయి గారు
ఎప్పుడైనా పొలిటికల్ డిసిషన్ తీసుకున్నప్పుడు దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సర్జికల్ స్ట్రైక్ చేశాం సాయి గారు, మీకు తెలిసిందే, పాకిస్తాన్ వ్యతిరేక. దాంట్లో 3-4 ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, కమాండోస్ని పాకిస్తాన్ పట్టుకున్నారు. సిట్యుయేషన్ ఏముంటుంది సాయి గారు? మోదీ గారు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అది, బికాస్ హీ టుక్ ఎ పొలిటికల్ డిసిషన్. ఓకే, ఇది చేయాలని చెప్పారు, చేశారు. కానీ దాని ఫైనల్ హ్యారీ ట్రూమన్ అని చెప్పి ముందు ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఉండే. ఓకే, హీ హ్యాడ్ ఇజ్రాయెల్ 1948 when ఇజ్రాయెల్ బికమ్ ఫ్రీ, హీ వాజ్ ద ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్. ఆయన డెస్క్ మీద ఒక బోర్డు ఉండే, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. అంటే డిసిషన్, ఫైనల్ డిసిషన్ ఏదైనా కానీ దాని రెస్పాన్సిబిలిటీ నాది. నేను ఇంకో తల మీద ఏను, అరే నేను వాడు చెప్పాను వాడు చేయలేదు అని చెప్పి. ట్రూ లీడర్ విల్ ఆల్వేస్ సే ఫైన్, జరిగింది, నా జూనియర్ చేశాడు, తప్పైంది, బట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ టేక్ దిస్ జాబ్. కాదు వాడు చేసిండు, వాడు తప్పు, వాడిని ఫైర్ చేయండి, వాడిని పంపించేసేయండి, కాదు. యాజ్ ఎ లీడర్ యు ఆర్. ఇది రాహుల్ గాంధీకి తెలియదు, తెలిసి కూడా చెయ్యరు కూడా. చెప్పాలంటే చాలా ఉన్నాయి, బోఫోర్స్ కరప్షన్ గురించి, జీప్ స్కామ్ నుంచి, స్కార్పియన్ స్కామ్ నుంచి, ఆగస్టా వెస్ట్ ల్యాండ్, ఎన్ని స్కామ్లు సాయి గారు ఈ కాంగ్రెస్ హయాంలో జరిగింది. దాని గురించి మాట్లాడరు రాహుల్ గాంధీ. ఓకే, దీని గురించి మాట్లాడతారు. ఎస్, సరే సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచెట్టి గారు, చాలా విషయాలు మీరు అద్భుతంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. ఇది 195వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.